పరిశుద్ధ గ్రంథముల నుంచి కొన్ని మాటలు త్వరగా మనం ధ్యానం చేద్దాం ప్రియులరా. ఈ 2025 సంవత్సరంలో దేవుడు నీ నుంచి నా నుంచి మనందరి నుంచి ఏమి కోరుకుంటున్నాడు, నీవు నేను మనము ఎలా జీవించాలి, ఎలా నడుచుకోవాలి, ఏ విధమైనటువంటి భక్తి, ఏ విధమైనటువంటి ఆరాధన, ఏ విధమైనటువంటి ప్రార్థన, ఏ విధమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి జీవితాన్ని జీవించాలో, ఎలా నడుచుకోవాలో అని ఆశపడతా ఉన్నటువంటి విషయాలను ఈ రాత్రికాల సమయంలో మనం ధ్యానం చేద్దాం ప్రియులరా. సాంప్రదాయబద్ధంగా, లోకరీతిగా, లోక ఆచార వ్యవహారాలలో నడిపించబడుతున్నట్లుగా కాక, దేవుడు కోరుకున్నట్లుగా, దేవుడు ఆశించినట్లుగా, దేవుడి ఆలోచనలో ఉన్నట్లుగా, దేవుడి చిత్తములో ఉన్నట్లుగా నడిపించబడాలి అని దేవుడు ఉద్దేశము కలిగి ఉన్నాడు. మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకొని ధ్యానం చేద్దాం ప్రియులరా. నీ నుంచి నా నుంచి మనందరి నుంచి దేవుడు ఈ సంవత్సరం నుంచి ఏం కోరుకుంటున్నాడు, ఎలా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు అనే విషయాలను మీకా ప్రవక్త గారు చాలా చక్కగా ఆ ప్రవచన గ్రంథమైన మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనం నుంచి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ప్రియులరా. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియపరచబడి ఉన్నది. ఓ మనుష్యుడా, నువ్వు సాంప్రదాయబద్ధంగా లేకపోతే మతాచారాన్ని పాటిస్తూ, లేకపోతే వినయము విధేయత కలిగి, లేకపోతే ఎప్పుడు ఆచరించినట్లుగా, ఎప్పుడు నడుచుకున్నట్లుగా కాక, మనుష్యునికి ఆల్రెడీ నేను ఒక విషయాన్ని బయలుపరిచి ఉన్నాను. నువ్వు ఎలా నన్ను ఆరాధించాలి, ఎలా నువ్వు బ్రతకాలి, ఎలా ఆత్మీయతలో ముందుకు వెళ్ళాలన్నటువంటి విషయాన్ని నేను ముందుగానే తెలియచేసి ఉన్నాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆ మీకా ప్రవక్త అక్కడ ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన, ఓ ఇశ్రాయేలు ప్రజలరా, దేవుని ఆరాధించడము అనంటే, దేవుని స్తుతించడం అంటే, దేవుని గణపరచడం అంటే, దేవునికి ప్రార్థన చేయడము అంటే ఒక ఆచారబద్ధంగా, సాంప్రదాయబద్ధంగా, మత ఆచారంగా కాక, నాకు నచ్చినట్లుగా, దేవుడికి నచ్చినట్లుగా మీరు చేయాలి, దేవుడికి నచ్చినట్లుగా మీరు బ్రతకాలి. హల్లెలూయా. నాకు ప్రార్థన బాగా చేయడం వచ్చు, లేకపోతే నాకు దేవుడు దర్శనాలు ఇచ్చాడు, లేకపోతే దేవుడు నాకు కళలు ఇచ్చాడు అని చెప్పి నీ సొంత ఉద్దేశాల్లో, సొంత ఆలోచనలను ప్రయాణము చేయకూడదు. కానీ దేవుడు నీ పట్ల ఎట్టి చిత్తాన్ని, ఎట్టి ఉద్దేశాన్ని, ఎట్టి దర్శనాన్ని, ఎట్టి పిలుపును, ఎట్టి ఏర్పాటు, ఎట్టి సంకల్పాన్ని కలిగి ఉన్నాడో దానిలోనూ నడిపించబడము దేవుడికి ఇష్టం. దాని కొరకు దేవుడు చూస్తూ ఉన్నాడు. ఈ సంవత్సరం నిశ్చయముగా నీ పట్ల దేవుడి యొక్క ఉద్దేశమును దేవుడు నెరవేర్పు జరిగించునుగాక. నీ పట్ల దేవుడి కన్నా ఆ దర్శనము, ఆ ఏర్పాటు సంకల్పములోనూ నడిపించబడుదుగాక. నీ సంకల్పము, నీ ఉద్దేశము, నీ ఆలోచన, నీ చిత్త ప్రకారము కాక, నీ సొంత దర్శనము ప్రకారము కాక, కేవలము దేవుడికి నచ్చినట్లుగా దేవుడి దర్శనములో నడిపించబడుదుగాక. హల్లెలూయా. మీకా ప్రవక్త ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నటువంటి మాట ప్రియులరా. ఇశ్రాయేలు ప్రజలు ఒక ఆచారబద్ధంగా, ఒక మతాచారంగా వారు దేవుని ఆరాధిస్తూ ఉన్నారు, దేవుని కొలుస్తూ ఉన్నారు, దేవుని కీర్తిస్తూ ఉన్నారు, దేవుడికి ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవుడు ఒక నియమం పెట్టాడని ఆ నియమం ప్రకారం ఇలానే చేయాలని ఎప్పుడు చేసినట్లుగా అలానే చేస్తూ ఉన్నారు. హల్లెలూయా, దేవుని స్తోత్రం. యేసు ప్రభువుని నమ్ముకున్నటువంటి తొలి దినాలలో ఏ ప్రార్థన అయితే ఉందో, అది సంవత్సరం గడిచినా, 2 సంవత్సరాలు గడిచినా, 3 సంవత్సరాలు గడిచినా అదే ప్రార్థన. ఆ ప్రార్థనలో మార్పులు చేర్పులు ఏమీ లేవు. ఫస్ట్ రావాలి, మోకాళ్ళు వేయాలి, ఫస్ట్ దేవుడిని స్తుతించాలి, తర్వాత ఒక పాట పాడాలి, తర్వాత మా అమ్మ గురించి చేయాలి, మా నాన్న గురించి చేయాలి, మా అక్క గురించి చేయాలి, మా తమ్ముడి గురించి చేయాలి, మా పాస్టర్ గారి గురించి చేయాలి, మా వీధి, మా వాడ, మా జిల్లా, మా రాష్ట్రం, మా దేశం. ఇదే ప్రార్థన ఎప్పుడు, ప్రతిరోజు 365 డేస్, అధిక మాసం అంటే 366 డేస్ ఇదే ప్రార్థన. హల్లెలూయా. ఒక ఆచారబద్ధంగా చేస్తూ ఉంటారు. దేవుడికి అది నచ్చట్లేదు. ఒక ఆచారబద్ధంగా మీరు ఎప్పుడు చేయొద్దు. ఇదే పెట్టుకొని ఇలానే ఇక్కడి నుంచి ఇక్కడికి గిరిగించుకొని ఇదే సరిహద్దులను పెట్టుకొని చేయొద్దు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రార్థనకు హద్దులు లేవు, ప్రార్థనకు ఎల్లలేవు, ఆత్మకు హద్దులు లేవు, ఆత్మకు ఎల్లలేవు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈ రాత్రికాల సమయంలో దేవుడు చాలా సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. ఈ 2025 సంవత్సరం నుంచి నా దేవుడు మీ నుంచి ఏం కోరుకుంటున్నాడన్న విషయాన్ని మీకా ప్రవక్త ద్వారా దేవుడు మీకా గ్రంథంలో నుంచి మాట్లాడుతూ ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు ఆచారబద్ధంగా దేవుడిని ఆరాధిస్తూ ఉన్నారు, ఒక ఆచారబద్ధంగా దేవుడిని స్తుతిస్తూ ఉన్నారు, ఒక ఆచారబద్ధంగా దేవుడికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. యోషువ గ్రంథంలో చూస్తే ఒకసారి చూద్దాం. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తే ప్రియులారా, నేను బలిని కోరను కానీ కనికరమనే కోరుచున్నాను. మన దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు బలులు ఎలా అర్పించాలో, ఆ కార్యక్రమాలన్నీ ఎలా చేయాలో అంతా చక్కగా చెప్పాడు. హల్లెలూయా. ఇంకా మన ఇశ్రాయేలు ప్రజలు పద్దాకా ఇలానే చేయాలి, ఇదే క్రమము, ఇదే నడుస్తూ ఉన్నారు. యేసు ప్రభు వచ్చిన తర్వాత కూడా ఈ భూమి మీదకి వారు అలానే చేస్తూ ఉన్నారు. అందులో మార్పులు చేర్పు లేదు. నేనే ఇప్పుడు బలి పశువుగా, బలి అర్పించబడడానికి వచ్చినటువంటి ఒక బలికి సంబంధించిన, దహన బలికి సంబంధించిన ఒక పశువుగా, లేదా ఒక గొర్రె పిల్లగా నేను వచ్చి ఉన్నాను. మీ విషయమై నేను బలి అర్పించబడతా ఉన్నాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నేను మిమ్మల్ని బలి అడగట్లేదు, బలి అర్పణ అడగట్లేదు, కనికరమును కోరుకుంటా ఉన్నాను. ఏం కోరుకుంటా ఉన్నాడంటే దేవుడు, నేను కనికరమును కోరుకుంటున్నాను కానీ బలిని కోరట్లేదు. అప్పుడంటే దేవుడు ఒక నియమాన్ని, ఒక కట్టడను పెట్టాడు మోషే ద్వారా, ధర్మశాస్త్రము ద్వారా. ఇప్పుడు మనం ధర్మశాస్త్రం కింద లేము కానీ కృపలో ఉన్నాము, క్రీస్తులో ఉన్నాము. క్రీస్తు కింద ఉన్నాం. ధర్మశాస్త్రం అంతా కూడా నెరవేర్చడానికి ఆయన వచ్చాడు.
హల్లెలూయా. ఇంకా ధర్మశాస్త్రం మన మీద ఎటువంటి ఏలుబడి చేయదు. ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఏవి కూడా మన మీద ఏలుబడి చేయవు. క్రీస్తు ఉద్దేశాలు, క్రీస్తు దర్శనము మాత్రమే మన మీద ఏలుబడి చేస్తుంది. హల్లెలూయా. కానీ ఇంకా మన ప్రజలు ఏం చేస్తూ ఉన్నారంటే ఇంకా అవే బలులు, వాటిని ఆచరించడానికి, వాటిలోనే వెళ్ళడానికి ఇష్టపడతా ఉన్నారు. కానీ దేవుడు ఇక్కడ క్లియర్గా చెప్తా ఉన్నాడు, బలులను కోరట్లేదయ్యా. హల్లెలూయా. దేవుడు నేను కనికరమును కోరుతున్నాను. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు ఏదైతే ఆచారబద్ధంగా నడుచుకున్నారో అదే ఈ రోజులలో ఇంకా చేయడానికి ఇష్టపడతా ఉన్నారు. కానీ దేవుడు నీ నుంచి అది ఆశించట్లేదు. హల్లెలూయా. ఒకరి దర్శనాన్ని మోయడానికి దేవుడికి అవకాశం ఇవ్వట్లేదు. నీకు ఒక ఓన్ దర్శనం దేవుడు ఇవ్వబోతా ఉన్నాడు. ఆ ఓన్ దర్శనంలో దేవుడిని నడవమంటా ఉన్నాడు. కానీ నువ్వు ఇంకొకరి దర్శనాన్ని మోయడానికి ఇష్టపడతా ఉన్నావు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. నీ పితరులైనటువంటి వారు ఏదైతే నీకు నేర్పించారో అందులోనే ఉండడానికి ఇష్టపడతా ఉన్నావు. కానీ దేవుడు నీకు ఒక ఓన్ దర్శనము కలిగించాడు. ఒక ఓన్ దర్శనం ఉంది. నీకు ఒక ప్రత్యేకమైన దర్శనం ఉంది. ఆ దర్శనంలో గుండానే దేవుడిని నడిపించడానికి ఇష్టపడతా ఉన్నాడు. నడిపించును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీకా ప్రవక్త గారి ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు, ఓ ఇశ్రాయేలు ప్రజలారా, మీరు పద్దాకల ఇట్లానే ఇదే పద్ధతి, ఇదే కూర్చోవడం, ఇదే మొక్కాలడం, ఇలానే ప్రార్థన, ఇలానే అని ఇలా ఒక ఆచారబద్ధంగా, ఒక మతాచారంగా చేస్తూ ఉన్నారు. హల్లెలూయా. కొన్ని పండుగలు మనం చూస్తే హల్లెలూయా మన పితరులు ఏదైతే నేర్పించారో దాన్ని క్రమం తప్పకుండా అలానే చేస్తాం. హల్లెలూయా. క్రిస్మస్ అనుకోండి, ఉదయం తెల్లవారుజాము 3 గంటలకు ఆరాధన ఒకసారి మనం స్టార్ట్ చేసాం అనుకోండి, స్టార్టింగ్లో ఇంకా 3 గంటలకే ప్రార్థన. హల్లెలూయా. ఏంటంట తెల్లవారుజాము 3 గంటలకే ప్రార్థన, ఇక మధ్యాహ్నం 10 గంటల మళ్ళీ ఒకసారి పెట్టుకుని మళ్ళీ 10 గంటల ప్రార్థన. ఏముంది, రెగ్యులర్గా పోయినసారి ఎట్లా చేస్తావో ఈసారి కూడా అట్లే. అందులో మార్పులు చేర్పులు ఏముండవు. అక్కడ ఎట్లయితుందో ఇక్కడ కూడా అట్లే. ఆ రోజు దీపాలు వెలిగించారా, క్యాండిల్ వెలిగించారా, కొవ్వొత్తుల ఏదో సర్వీస్ ఏదో అంటారు చూసారా, క్యాండిల్ లైట్ సర్వీస్ అంటే ఏ సత్వేజ్ అది చేస్తారు. కానీ ప్రతిసారి చేయడమే. 8కి 12కి నైట్ డెకరేషను ఎన్నో ఒక ఆచారబద్ధంగా సాంప్రదాయబద్ధంగా చేస్తూ ఉన్నారు. హల్లెలూయా. కానీ దేవుడు అది కోరుకోవట్లేదు. సేవ కూడా ఒక ఆచారబద్ధంగా సాంప్రదాయంగా చేస్తూ ఉన్నారు. హల్లెలూయా. నాకు చదువు రాదు కాబట్టి నేను సేవకి వెళ్ళిపోతాను, నేను బాగా పాటలు పాడతా కాబట్టి నేను సేవకి వెళ్ళిపోతాను, నేను బాగా ప్రార్థన చేస్తా కాబట్టి సేవకి వెళ్ళిపోతాను, నాకు ఆరోగ్యం బాగాలేకాబట్టి నేను సేవకి వెళ్ళిపోతాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఒక సాంప్రదాయబద్ధంగా, ఒక మతాచారంగా చేస్తూ ఉన్నారు ఈ రోజున. కానీ దేవుడు ఒక ప్రత్యేకమైన రీతిలో మీ విషయంలో నుంచి, మీలో నుంచి కోరుకుంటా ఉన్నాడు. హల్లెలూయా. దానిలో నువ్వు నడిపించబడదు గాక. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, మీకా ప్రవక్త, ఓ ఇశ్రాయేలు ప్రజలారా, మీరు ఒక సాంప్రదాయబద్ధంగా దేవుని ఆరాధిస్తూ ఉన్నారు. అది అలా కాదు. దేవుడికి నచ్చినట్లుగా, దేవుడికి ఇష్టమైనట్లుగా మీరు ఆరాధించాలి. ఎలా ఆరాధించాలంట? ఆ పై వచనాలు మీరు చూస్తే 6వ అధ్యాయం 6వ వచనం నుంచి మనం చూస్తే ప్రియులారా, అక్కడ నుంచి మనం పైనుంచి చదువుకుంటూ వస్తే వారందరూ కూడా దేవుడి దగ్గరకు ఎలా వస్తున్నారో తెలుసా? ఒక సాంప్రదాయబద్ధంగా వస్తూ ఉన్నారు. ఎలా వస్తున్నారో తెలుసా? వారి పితరులు ఎలా అయితే దేవుడి దగ్గరకు వచ్చారో వీరు కూడా అలానే రావడానికి ఇష్టపడుతూ ఉన్నారు. వారి పితరులు ఎలా వచ్చారో చూడండి. అక్కడ 6వ అధ్యాయం 6వ వచనంలో, ఏది మీకా గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం. ఇక చూడండి, ఏం తీసుకొని వచ్చి నేను యెహోవాను దర్శిస్తాను. మరి ఆలోచన చూడండి ఇశ్రాయేలు ప్రజలు, అరే బాబు మనము మందిరానికి వెళ్తున్నారు, ఇప్పుడు దేవుని దర్శించుకోవడానికి వెళ్తున్నాం, ఇప్పుడు మనం ఎలా వెళ్తాం? ఉత్త చేతులు తెల్లంగా. ఎలాలో ఉత్త చేతులు తెల్లంగా మన పితరులు ఏం తీసుకొని వెళ్ళారా? పోనీ పలానా వాడు మరి పోయిన వారము, లేదా అంతకుముందు నెల, లేదా అంతకుముందు సంవత్సరము మందిరానికి వచ్చినప్పుడు, లేదా క్రిస్మస్ రోజు వచ్చినప్పుడు ఏం తీసుకొని వచ్చాడు? హల్లెలూయా. పిండి వంటలు తీసుకొచ్చాడా? ఇంకా కాయగూరలు తీసుకొచ్చాడా? లేదా ఫ్రూట్స్ ఏమైనా తీసుకొచ్చాడా? ఈసారి ఇవి కాదు, కానీ దీని మీద ప్లేస్లో వేరే తీసుకొని వద్దాం. అలా ఇంకా తీసుకురావడం మాత్రం మానరు, తీసుకొస్తారు, ఏదో ఒకటి తీసుకొస్తారు. ఒక సాంప్రదాయబద్ధంగా చేస్తూ ఉన్నారు. మన పితరులు ఇలా నడుచుకున్నారు, ఇలా జీవించారు, కనుక మనం ఇలానే జీవించాలి, ఇలానే వెళ్ళాలి అని ఒక సాంప్రదాయంగా చేస్తూ ఉన్నారు. అది మీకా ప్రవక్త అంటున్నాడు, ఓ ప్రజలారా, ఇశ్రాయేలు ప్రజలారా, మీరు పద్దాకల ఒక సాంప్రదాయబద్ధంగా దేవుని ఆరాధిస్తూ ఉన్నారు. ఏం చేస్తూ ఉన్నారు? ఒక సాంప్రదాయబద్ధంగా చేస్తూ ఉన్నారు. ఒక హద్దులు గీసుకొని, ఒక ఎల్లలు గీసుకొని ఆరాధన చేస్తూ ఉన్నారు దేవుని. ఇక్కడ నుంచి ఇక్కడి వరకే. హల్లెలూయా. పాటలు గంటే పాడాలి, ఆరాధన గంటే చేయాలి, వాక్యం గంటే, స్వస్థత ప్రార్థనలు గంటే, లేదా 10 నిమిషాలు. హల్లెలూయా. ఒక క్రమం ఏంటిది? హల్లెలూయా. దేవుడితో ఒక హద్దు పెట్టుకుంటున్నారు, ఒక ఎల్లలు గీసుకుంటూ ఉన్నారు, ఒక బౌండరీ గీసుకుంటున్నారు. మన దేవుడికి బౌండరీ లేదు, మన దేవుడికి ఎల్లలు లేవు, మన దేవుడికి సరిహద్దు లేదు. మన దేవుడు ఎంతైతే ఆరాధించడానికి అర్హుడో, ఎంతైతే ఆరాధనకు యోగ్యుడో, ఎంతైతే ఆరాధన స్వీకరించడానికి ఇష్టపడతాడో అంతగా ఆరాధించాలి, అంతగా దేవుని స్తుతించాలి, అంతగా ప్రార్థన చేయాలి, అంతగా దేవుని యొక్క మాటలు వినడానికి ఇష్టపడాలి, అంతగా ప్రార్థనలో ముందుకెళ్ళాలి. హల్లెలూయా. ఒక సాంప్రదాయబద్ధంగా చేస్తూ ఉన్నారు. అది చూశాడు మీకా ప్రవక్త. దేవుడు కోరుకునేది ఇది కాదు, మీరు ఇదే కోరుకుంటున్నారు దేవుడని, దీన్ని మాత్రమే చేయడానికి ఇష్టపడతా ఉన్నారు. ఇది ఒక సాంప్రదాయం, అలా చేయకూడదు. దేవుడు కోరుకునేది ఇది కాదు మీ విషయంలో. ఇశ్రాయేలు ప్రజలారా వినండి, మీరు ఏం తీసుకొని వస్తే దేవుడు అంగీకరిస్తాడు, ఆమోదిస్తాడు, సంతోషిస్తాడు. మన పితరులైన వారు ఇలా తీసుకొని వచ్చారు, గొర్రెని తీసుకొని వచ్చారు, మేకను తీసుకొని వచ్చారు, పొట్టేళ్ళని తీసుకొని వచ్చారు, గువ్వలను తీసుకొని వచ్చారు, కానుకలను తీసుకొని వచ్చారు, లేదా బలులు అర్పించారు. కానీ ఇలా తీసుకొస్తేనే దేవుడు సంతోషపడతాడు, ఇలా చేస్తేనే దేవుడు ఆనందపడతాడు, ఇలా చేస్తేనే దేవుడిని ఆరాధించినట్టు, ఇలా చేస్తేనే దేవుడు మన ప్రార్థనకు సమాధానము జవాబిస్తాడు.
అని ఒక ఆచారంగా పెట్టుకున్నారు. హల్లెలూయా. పెట్టుకొని అలానే చేసుకోవడానికి అలానే చేస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూర్చొని మాట్లాడుకుంటున్నారు. అందులో పెద్దలు ఒక నిలబెట్టి, అయ్యా మనం మందిరానికి వెళ్తా ఉన్నాం, దేవుని దర్శించుకోవడానికి వెళ్తా ఉన్నాం, మనం ట్రాక్టర్లో వెళ్తా ఉన్నాం, మనందరం ఏమేమి తీసుకొని వెళ్తాం, నువ్వు పట్టు పీతాంబర వస్త్రాలు తీసుకొని రా, నువ్వు ఫ్రూట్స్ తీసుకొని రా, నువ్వు వెజిటేబుల్స్ తీసుకొని రా, నువ్వు స్వీట్స్ తీసుకొని రా. హల్లెలూయా. ఉత్త చేతులతో ఎట్లా పోతాం మనం? హల్లెలూయా. నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? అలా మాట్లాడుకుంటా ఉన్నారు ఇశ్రాయేలు ప్రజలు. ఈ విషయాన్ని ఆత్మలో గమనించినటువంటి ప్రవక్త మీకా వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు. ఓ అయ్యా ఇశ్రాయేలు ప్రజలారా, హల్లెలూయా, ఓ ఇశ్రాయేలు ప్రజలారా, మీరు ఏం చేస్తూ ఉన్నారు? ఏం తీసుకొని వచ్చి దేవుని ఆరాధించాలని మీరు ఆలోచన కలిగి ఉన్నారు. కొందరు ఏమేమంటున్నారు? దహన బలి అర్పిస్తే, దేవుని ఆరాధిస్తే, దహన బలిని ఇచ్చి దేవుని ఆరాధిస్తే దేవుడు సంతోషపడతాడు, దేవుడు సమాధాన పడతాడు, దేవుడు జవాబిస్తాడు, దేవుడు ఆన్సర్ ఇస్తాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. నువ్వు తీసుకొచ్చే కానుకలు, నువ్వు ఇచ్చే పట్టు పీతాంబర వస్త్రాలు, నువ్వు తీసుకొచ్చే పిండి వంటలు పాస్టర్ గారు సంతోషపడతాడేమో తీసుకొని, దేవుడు సంతోషపడ్డు. నువ్వు మంచి మేకను కోసావో, మంచి నాటుకోడిని కోసావో, చేపలు తీసుకొచ్చి వండి పెట్టావో, అది తిని పాస్టర్ గారు సంతోషపడతారు, కానీ దేవుడు సంతోషపడ్డు. హల్లెలూయా. నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? నీవు నీ దర్శనంలో నడిచినప్పుడు దేవుడు సంతోషపడతాడు. నువ్వు మరొకరి దర్శనంలో వాడబడుతున్నప్పుడు, అంటే మరొకరి దర్శనాన్ని నువ్వు మోయడానికి ఇష్టపడినప్పుడు, మరొకరి దర్శనాన్ని నువ్వు ముందుకు తీసుకెళ్తున్నప్పుడు దేవుడు సంతోషపడ్డు. ఆయన దుఃఖపడతాడు. ఎందుకు తెలుసా? నీ మీద ఒక ప్రత్యేకమైన దర్శనాన్ని దేవుడు కలిగి ఉన్నాడు. ఆ దర్శనాన్ని పక్కన పెట్టి మరొకరికి ఇచ్చిన దర్శనాన్ని నువ్వు మోస్తున్నావు కాబట్టి, అని వీడు మోస్తూ ఉన్నాడు కదా, ఎవరో ఒకరి దర్శనం వస్తూ ఉన్నాడు, ఎవరో ఒకరి పని వచ్చిన పని చేస్తూ ఉన్నాడు కదా, పని అని సంతోషపడ్డు. నీకు ఇచ్చిన దర్శనములో నువ్వు నడుస్తున్నప్పుడు దేవుడు సంతోషపడతాడు. హల్లెలూయా. అప్పుడు నువ్వు ఆరాధిస్తే దేవుడు ఆనందిస్తాడు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడి నుంచి కోరుకుంటున్న ఈ సంవత్సరం ఆయన దర్శనంలో నడవాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలు ప్రజలు దేవుడు చెప్పినట్లుగా ఆరాధించకుండా వారుకున్నటువంటి ఆలోచనలో, విధానాలలో ఒక సాంప్రదాయబద్ధంగా, ఒక ఆచారబద్ధంగా దేవుని ఆరాధించడానికి, గణపరచడానికి ఈ మందిరానికి వస్తూ ఉన్నారు. ఇక్కడ ఇది మీకా ప్రవక్త వారితో చెప్తా ఉన్నాడు. ఏమి తీసుకొని వస్తే దేవుడు ఆనందపడతాడు, ఏమి తీసుకొని వస్తే దేవుని దర్శిస్తే దేవుడు ఆనందపడతాడు, దేవుడు యాక్సెప్ట్ చేస్తాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ట్రైన్ టికెట్ కొనుక్కొని వచ్చి బస్ ఎక్కుతానంటే బస్ ఎక్కనిస్తారా? లేదా బస్ టికెట్ తీసుకొని ట్రైన్ ఎక్కుతానంటే ట్రైన్ ఎక్కనిస్తారా? అది టికెట్, ఇది టికెట్ కదా. హల్లెలూయా. ఏ టికెట్ ఎక్కడెక్కాలో అక్కడ ఎక్కాలి. నీ దర్శనాన్ని నువ్వే మోయాలి. అప్పుడు దేవుడు దానికి సంతోషపడతాడు, దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేస్తాడు. ఏదైనా దర్శనమే కదా అని అంటే నీ దర్శనం పక్కపోద్ది, దేవుడు దానివల్ల ఆనందించడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నేను వారిలాగా నడుచుకోవాలి. వారు ఎలా చేస్తున్నారు, నేను అలానే చేయాలి. వారు వైట్ కలర్ వేసారా, నేను వైట్ కలర్ వేస్తాను. వాళ్ళు ఇలా దువ్వారా, నేను ఇలానే దువ్వుతా. వాళ్ళైతే కొబ్బరిని పెట్టారా, నేను కొబ్బరిని పెడతా. వారు సెంటు కొట్టారా, నేను సెంటు కొడతా. వారి చేతికి వాచి పెట్టారా, నేను వాచి పెడతా. వారు చేయి మడిచారా, నేను మడితా. వాళ్ళు కాలు మడితే నేను కాలు మడితా. వాళ్ళ మెడకాయకి ఏదో అయింది, వాళ్ళు ఇలా ఇలా అనుకుంటే నేను కూడా ఇలా ఇలా అనుకుంటా. హల్లెలూయా. నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? ఒక ఆచారం, ఒక సాంప్రదాయబద్ధంగా నడుపుతూ ఉన్నారు. అలా నడవద్దు అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ఈ 2025 నుంచి. హల్లెలూయా. మీ నుంచి ఆయన ఏం కోరుకుంటున్నాడంటే, ఇక్కడ మీకా ప్రవక్తలో నుంచి దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు కోరుకుంటుంది ఏంటి? ఇశ్రాయేలు ప్రజల్లో నుంచి దేవుడు ఏం కోరుకుంటున్నాడు? ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తూ ఉన్నారు? అది సరైన భక్తి, అది సరైన ఆరాధన, అది సరైన ఆత్మీయతలో ఉందరా లేదా అనేటువంటి విషయాన్ని మీకా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులరా, చదవండి 6వ అధ్యాయం 6వ వచనం మీకా గ్రంథం. ఏమి తీసుకొని వచ్చి మహోన్నతుడైనటువంటి దేవుని సన్నిధానానికి వచ్చి ఆయన దర్శిస్తాను, నమస్కారం చేస్తాను. చూడండి, నేను దేవుడికి దండం పెట్టుకోవాలంటే దహన బలులు తీసుకొని రావాలంట. ఏం తీసుకొని రావాలా? ఇప్పుడు దీని ఇక్కడికి వచ్చి ఆరాధన చేయాలంటే నేను తీసుకొని రావాలా? దహన బలులు తీసుకొని రావాలా? ఒక్క నిమిషం. దహన బలులు తీసుకొని రావాలా? దేవుని ఆరాధించాలంటే దహన బలులు తీసుకురావాలంట. ఇశ్రాయేలు ప్రజలు దేవుడు తన పితరులకు ఏదైతే ఒక నియమం పెట్టాడో, మీరు దహన బలులు అర్పించండి, ఆ దహన బలులోనే ఇంకా 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 మునిగిపోతూ ఉన్నారు. కానీ ఇప్పటికీ వీరి దగ్గరకు వచ్చేసరికి దేవుడు ఏం చేయమంటున్నాడో వీరు ఆలోచన చేయట్లేదు. వారి పితరులకు, వారి ఆత్మీయులకు అది చెప్పాడు దేవుడు, అందులో నడుచుకోమని. అందులో నమ్మకంగా నడుచుకుంటారా లేదా అని చూశాడు. నమ్మకంగా నడుచుకున్న వారు దీవించబడ్డారు, నమ్మకంగా నడుచుకున్న వారు నశించిపోయారు. వీరికి మాత్రం దర్శనం వేరు, వారి దర్శనం వేరు, నీ దర్శనం వేరు. వారి దర్శనమే నువ్వు మోస్తానంటే ఎట్లా? అక్కడ వారికి ఇచ్చిన దర్శనం ఏంటంటే, మీరు దహన బలులు అర్పించండి అయ్యా, దానిని సంగ్రహించి నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, నేను మిమ్మల్ని అంగీకరిస్తాను, మీరు చేసే ఆరాధన ప్రార్థనకి సమాధానం ఇస్తానని చెప్పాడు దేవుడు అక్కడ. ఇక్కడికి వచ్చేసరికి మీకా గ్రంథంలో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజల దగ్గరకు వచ్చేసరికి, అయ్యలారా దహన బలులు మీరు అర్పిస్తే దేవుడు సంతోషపడతాడా? దహన బలులు అర్పిస్తే దేవుడు సమాధానం ఇస్తాడా? ఒకవేళ సమాధానం ఇస్తారంటే మీరందరూ ఆదివారం ఏం చేయాలి తెలుసా? ఒక మేకను తీసుకొని రావాలా, లేదా ఒక గొర్రెను తీసుకొని రావాలా, లేదా ఒక పొట్టేలను తీసుకొని రావాలా, గోలను తీసుకొని రావాలా. మేము ముందు ఒక బలిపీఠం పెట్టుకొని ఏసు రక్తవేజ ఏం చేయాలా? కోయాలా, దాన్ని పెట్టాలా, అంటించాలా. నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? నా వైపు చెప్తున్నారు అందరూ. ఏం చేయాలంట? ఇప్పుడు అదే ఇశ్రాయేలు ప్రజలు ఇప్పుడు సాంప్రదాయబద్ధంగా, ఆచారబద్ధంగా అంటే మేము ముందు ఒక బలిపీఠం ఏసు రత్నం పెట్టుకొని ఇప్పుడు దాన్ని కోసి అందులో వేసి అగిపులకి అంటి పెట్టి అప్పుడు ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడు అంగీకరిస్తాడు. అంతేనా? హల్లెలూయా. నేను చెప్పేది మీకు అర్థమవుతుందా?
ఇశ్రాయేలు ప్రజలు దాన్నే కొనసాగించడానికి ఇష్టపడతా ఉన్నారు. కానీ అసలు నా పట్ల నీ దర్శనం ఏంటి ప్రభువా? నా పితరులైతే ఇలా నిన్ను ఆరాధన చేశారు, ఇలా ఆరాధించమని చెప్పి ఒకరికొకరు ఆరాధన చేశారు. ఇప్పుడు నేను నిన్ను ఎలా ఆరాధించాలి, నిన్ను మహిమపరచాలి, నిన్ను ఎలా గణపరచాలి, ఎలా నీ పని చేయాలి, ఎలా నీ పరిచయం చేయాలి, ఎలా నీ కొరకు ప్రయాసపడాలి, ఎలా నీ కొరకు ప్రాకులాడాలి, ఎలా నీ కొరకు కష్టపడాలి, ఎలా నీ రాజ్య సువార్తను ప్రకటించాలి అన్నటువంటి ఏ విషయాన్ని దేవుడి దగ్గర అడగాలి. అడిగి తెలుసుకొని దాని చొప్పున నడుచుకోవాలి. కానీ అది కాదు, మా పితరులు ఏదైతే చేశారో మేము కూడా అదే చేస్తాం. మా తాత పిల్ల పండు రోతు, మా నాన్న కూడా పిల్ల పండు రోత అవ్వాలి. మా నాన్న పిల్ల పండు రోతాడు కాబట్టి నేను కూడా పిల్ల పండు రోతే అవ్వాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మా నాన్న స్కూల్లో బెల్లి కొట్టాడు కాబట్టి నేను కూడా బెల్లె కొడతాను. రేపొద్దు నాకు పుట్టే కొడుకు కూడా బెల్లె కొడతాడా? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నేను చెప్పేది ఏమైనా అర్థమవుతుందా? ఇశ్రాయేలు ప్రజల యొక్క కథ ఇలా ఉంది. కానీ దేవుడు వారిలో నుంచి అది కోరుకోవట్లేదు. దేవుడు వారిలో నుంచి ఇది ఎక్స్పెక్ట్ చేయట్లేదు. దానికి వేరుగా, దానికి ప్రత్యేకంగా దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలేమో నేను దహన బలులను తీసుకుని వస్తే దేవుడిని దర్శిస్తే దేవుడు దానికి సమాధానం ఇస్తాడని ఆలోచన కలిగి ఉన్నారు. మా పితరులు చేశారు కాబట్టి దేవుడు అంగీకరించాడు కాబట్టి దానికి సమాధానం ఇచ్చాడు కాబట్టి మేము కూడా అలానే చేస్తాం కాబట్టి మా ప్రార్థనలు అంగీకరిస్తాడు అని ఆలోచన కలిగి ఉన్నాడు. కానీ దేవుడిని ఎక్స్పెక్ట్ చేయట్లేదు. మీకు అక్కడ ఆరోగ్యం ఆరవచ్చు నుంచి చూడండి, ఏడాది దూడలు తీసుకొని వద్దాం రా. ఒకటే అంటాడు, ఒకటి దహన బలి జరిపితే దేవుడిని ఆరాధిస్తే దేవుడు సంతోషపడి సమాధానం ఇస్తాడంటున్నాడు ఒకడు గుంపులో చేరి. ఇంకొకటి అంటున్నాడు, ఏడాది దూడలు తీసుకొని వస్తే దేవుడు సంతోషపడతారా అని ఇంకొకటి అంటున్నాడు. ఇంకోటి అంటాడు, వేలాది పొట్టెలను తీసుకొచ్చి మన దహన బలి నడిపించామనుకోండి దేవుడు సంతోషపడతాడు, సమాధానం వస్తుందని అంటున్నారు. ఇంకోటి అంటున్నాడు, వేలాది నదులంతా విస్తార తైలము 3 రకాలు. ఒకటి వంటలో వేసుకునేది, ఒకటి నెత్తి మీద పెట్టుకునేది, ఒకటి ఒంటికి సెంటు కొట్టుకునేటువంటి తైలం. 3 రకాల తైలాలు. అప్పుడు విలువైనటువంటి వెలగలిగినటువంటి ఏదైనా ఉంది అంటే తైలాలు. చాలా కాస్ట్లీ ఆ రోజుల తైలాలు. ఈ తైలాలు కాస్ట్లీ, ఇవి తీసుకొస్తే దేవుడు సంతోషపడతారు రా అని ఇంకొకటి అంటున్నాడు. హల్లెలూయా, ఆయన అంటున్నాడు దహన బలులు తీసుకొద్దామని ఒక ఆయన అంటున్నాడు. ఒకటి ఏడాది దూడలు తీసుకొద్దామని ఒక ఆయన అంటున్నాడు. ఒక ఆయన వేలాది నదులతో విస్తార తైలం తీసుకొద్దాం అంటున్నాడు. చదవండి. చూడండి, ఇవన్నీ తీసుకొని వస్తే ఆయనకు సంతోషం కలిగిద్ది. ఖచ్చితంగా ఇదే మన దగ్గర నుంచి ఆయన ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాడు. ఈ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే పాస్టర్లు కొంతమంది ఆశ కలిగినటువంటి దయచేసి దైవజనులను క్షమించాలి. ఆన్లైన్లో ఎవరు పొద్దున్న చూస్తే నన్ను తిట్టుకోవద్దు. హల్లెలూయా, ఎందుకంటే కొంతమంది ఎక్స్పెక్ట్ చేస్తారు, అడుగుతారు, ఆశపడతారు. ఇది తీసుకొని వస్తే మా విశ్వాసులు ఇది ఇస్తే బాగుండు, మా విశ్వాసులు అవి ఇస్తే బాగుండు, మా విశ్వాసులు అలా సన్మానం చేస్తే బాగుండు, మా విశ్వాసులు ఇవి తీసుకొచ్చి ఇస్తే బాగుండు అని ఆశపడతా ఉంటారు. మీ పాస్టర్ గారు సంతోషపడతారు అవి తీసుకొచ్చి ఇస్తే. హల్లెలూయా, ఆ సంఘస్థులు అస్సలు ఎంత మంచోళ్ళో తెలుసా? నేను అడగకుండానే నాకేం కావాలో వాళ్ళు తీసుకొచ్చి ఇస్తారు. వీళ్ళు కూడా అట్లుంటే బాగుండు. హల్లెలూయా, వాళ్ళ తల్లిదండ్రులే బెస్ట్. ఎంత బాగా చూసుకున్నారు నన్ను, ఎంత మంచిగా చూసుకున్నారు. ఈ పిల్లలు వచ్చారు ఇప్పుడు అసలు ఏమీ చేయరు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? దహన బలులు తీసుకొద్దాం అంటున్నాడు ఒక ఆయన. ఒక ఆయనేమో ఏడాది దూడలు అంటున్నాడు. ఒక ఆయన వేలాది విస్తారమైన తైలం అంటున్నాడు. ఇంకొకతను అంటున్నాడు, అరే ఇదంతా కాదురా, శ్రేష్టమైనది తెలుసా? అతిక్రమాలు చేస్తుంటాం, మనం పాపాలు చేస్తుంటాం, అబద్ధాలు అంటాం, దొంగతనాలు చేస్తుంటాం, అన్నీ చేస్తుంటాం. కనుక ఏం చేద్దాం తెలుసా? ఎన్ని క్షమించబడాలి అని అంటే నా అతిక్రమములకు జ్యేష్ఠపుత్రుడు. అరే తొలి పంట ఆయనదని చెప్తున్నాడు కదా, తొలి సంతానం ఆయనదని చెప్తున్నాడు కదా. మన మందిరాలకు తీసుకొస్తే పేరు పెట్టాడో పాట పాడాలి. ఏ సరత్వ ఏ పాట? హల్లెలూయా స్తుతిమయ పాట కాదు. ఏ పాట? ఒకటోసారి, రెండోసారి. ఈ బాబుని ఎవరు కొనుక్కుంటారు? తల్లిదండ్రుల్ని. ఈ బాబుని ఎవరు కొనుక్కుంటారు? మా పాస్టర్ గారి పాట వచ్చేసి 1000 రూపాయలు అన్నాడు అనుకో, వాళ్ళ తల్లి పాట పాడుతుంది. ఇక లేదు పాస్టర్ గారు నా కొడుకు నాకే కావాలి కాబట్టి 1500 అంటుందా ఆమె. కొద్దిసేపటికి ఎవరైనా పక్క నుంచి పాస్టర్ గారు ఏ అని అంటాడు, ఉదాహరణకి ఆయన 2000 అంటాడు. అమ్మో నా కొడుకు 2000 వాళ్ళు కొనుగేసుకుంటారు కనుక అటు పోవద్దు, నేనే కొనుక్కుంటాను 3000 అంటుంది. హల్లెలూయా, నేను చెప్పేది మీకు ఏమైనా అర్థమవుతుందా? ఇది ఒక ఆచారబద్ధంగా అయిపోయింది. మందిరమా, సంఘమా, జీవము కలిగిన దేవుని సంఘమా, మందిరమా? ఇదేంటి? యేసుక్రీస్తు వారికి కూడా కోపం వచ్చింది ఒక సందర్భంలో. దేవుని యొక్క మందిరంలోకి గువ్వలు అమ్ముతూ అక్కడ జూదాలు ఆడుతూ కయ్య విక్రయాలు చేస్తూ ఉంటే కోపం వచ్చి తాళ్ళు తీసి పేని కొర్ర వచ్చేసి కొట్టి వాటన్నిచ్చి చెదరగొట్టి వెళ్ళగొట్టాడు. ఇవన్నీ మందిరాల్లో జరుగుతున్నాయి. ఇంకా క్రయ విక్రయాలు చేస్తూ ఉన్నారు. హల్లెలూయా, ఎక్కడో ఉండేటువంటి ఈ లోకంలోనే అన్నీ తీసుకొచ్చి సంఘములో జీవము కలిగిన దేవుని సంఘాలలో పెట్టి ఒక ఆచారబద్ధంగా చేస్తూ ఉన్నారు. హల్లెలూయా, దేనికి స్తోత్రం. వారు పూర్వం వారు ఆచరించినవన్నీ కూడా సంఘంలో వచ్చిన తర్వాత కూడా చేస్తూ ఉన్నారు. నేను చూస్తూ ఉన్నాను యూట్యూబ్లో, వీడియోస్లలో, ఆయా సోషల్ ప్లాట్ఫామ్లో చూస్తూ ఉన్నాను నేను.
ఇంకా ఆచారబద్ధంగానే దేవుని ఆరాధిస్తూ ఉన్నారు. ఇంకా విడిచిపెట్టినటువంటి వాటిని మరలా వారి సంఘంలోకి తీసుకొస్తూ ఉన్నారు, జీవం కలిగిన దేవుని సంఘంలోకి. ఇవి దేవుడు ఎక్స్పెక్ట్ చేయట్లేదు, దేవుడు ఇవి కోరుకోవట్లేదు మీలో నుంచి. ఇవి చేస్తే దేవుడు ఆనందపడతాడు, ఇవి చేస్తే దేవుడు మరి ఆనందిస్తాడు, సంతోషిస్తాడు, దీనివల్ల మేము దీవించబడతామని ఆలోచన కలిగి నడుచుకుంటూ ఉన్నారు చాలామంది. కానీ దేవుడు ఇవి ఎక్స్పెక్ట్ చేయట్లేదు మీ నుంచి. ఈ రాత్రికాల సమయంలో దేవుడు మీ దగ్గర నుంచి ఏమి కోరుకుంటున్నారనే విషయాన్ని నేను చెప్పడానికి ఇష్టపడతా ఉన్నాను. ఇంకా బలులు అర్పిస్తే, ఇంకా మంచి రోజు చెడ్డ రోజులు చూస్తే, అవి చూస్తే ఇవి చూస్తే మంచి జరుగుతుంది, బ్లెస్ అవుతాం అనే ఆలోచన ఎవరికి ఉంటే దాన్ని తీసేసుకోండి. అవన్నీ ఆచారబద్ధంగా ఒక దినమున మీరు నడిచారు, అవి మొదటి మూలపాఠాలు. వాటిని విడిచిపెట్టారు, విడిచిపెట్టిన వాటిని విడిచిపెట్టినట్టుగా ఉండండి. మరలా సంఘంలోకి మీ జీవితంలోకి తీసుకొని రాకండి. దేవుని ఒక ఆచారబద్ధంగా ఒక సాంప్రదాయబద్ధంగా ఆరాధించకండి. మనస్ఫూర్తిగా హృదయాంతరంగంతో, పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ బలముతో దేవుని ఆరాధించండి. అది దేవుడు మీ దగ్గర నుంచి కోరుకుంటా ఉన్నాడు. అది మానేసి ఏదైతే విడిచిపెట్టారో మొదటి మూలపాట్లు వాటిని పట్టుకొని వచ్చి మరలా సంఘంలో పెట్టి వాటి చేస్తే దేవుడు సంతోషపడతారన్నటువంటి ఒక భావంతో కలిగి ఉన్నారు. హల్లెలూయా, దేవుని స్తోత్రం. ఇశ్రాయేలు ప్రజలు అలానే నడుచుకుంటూ ఉన్నారు కనుక మీకా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇవేమి ఒకటేమో అదంటాడు, ఒకటి ఇదంటాడు. ఇలా చేస్తే దేవుడు సంతోషపడతాడు, ఇలా చేస్తే దేవుడిని ఆరాధించవచ్చు, ఇలా చేస్తే దేవుడి దగ్గర సమాధానం పొందుకోవచ్చు, ఇలా చేస్తే దేవుడు మనల్ని దీవిస్తాడనే ఆలోచన కలిగి ఉన్నారు వాళ్ళు. ఇంకొకటి అంటాడు, ఇవన్నీ కాదురా, మనలాంటి ఒక మనిషిని దేవుడికి అర్పించామనుకో, జ్యేష్ఠ కుమారుని ఇచ్చేసామనుకో దేవుడు సంతోషపడతాడు. ఇది కదా మనం నిజంగా ఆరాధించేది. ఎందుకంటే ఒకప్పుడు మన పితరులు అలానే చేశారు కదా. నేను పుట్టినప్పుడు నన్ను మందిరంలోకి తీసుకొని వచ్చి 8 రోజుల బాబప్పుడు నన్ను పాట పాడారు. నువ్వు ఎంత కమ్ముడిపోయావురా? అరే నువ్వు 5 రూపాయలకి కమ్ముడిపోయావురా, నేను 10 రూపాయలు కమ్ముడిపోయారా, నేను బాగా కాస్ట్లీరా. హల్లెలూయా, దేని స్తోత్రం. క్రిస్మస్ రోజు, న్యూ ఇయర్ రోజు మరి ఏం తీసుకొచ్చి పాట పాడారు, ఏ కూరగాయలు ఏంటి ఏంటి అని మాట్లాడుతూ ఉంటారు. ఇంకా 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 ఆచారబద్ధంగానే ఆరాధన చేస్తూ ఉన్నారు దేవుణ్ణి. ఇంకా సాంప్రదాయాల ప్రకారమే ఆరాధన చేస్తూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. సాంప్రదాయాలకు ఆచారాలకు దేవుడు కాదు మన దేవుడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చూడండి, ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు జ్యేష్ఠ కుమారుని ఇచ్చేద్దాం రా, మనలాంటి అబ్బాయిని లేదా మనలాంటి ఒక పుట్టినటువంటి బిడ్డను ఇచ్చేసామనుకో దేవుడు సంతోషపడతాడు. అట్లా ఇచ్చేస్తారుగా, మందిరాలకు తీసుకొచ్చి పాస్టర్ గారికి ఇచ్చేసి వేసే వేల పాట అంటారు. అలా చేద్దాం అని ఇంకా చాలామంది ఉన్నారు. ఎవరైనా లైవ్లో దీన్ని చూస్తే యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ జాగ్రత్త, అది మీకు శాపమని దేవుడు చెప్తా ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుని ఆచారబద్ధంగా సాంప్రదాయబద్ధంగా ఆరాధించొద్దు. మనస్ఫూర్తిగా హృదయాంతరంగంతో ఆరాధించాలి. దేవుడికి నచ్చినట్లుగా, దేవుడు మెచ్చినట్లుగా ఆరాధించాలి. ఆరాధించుదురుగాక. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నీ ఓన్ దర్శనంలో నడిపించబడదుగాక. పక్కనోడి దర్శనంలో కాదు నడిపించబడాల్సి, నీ దర్శనంలో నడిపించబడదుగాక. ఆయన అలా నడుస్తున్నాడు, ఆయన అలా ఉంటున్నాడు, అలా పడుకుతున్నాడు, ఆయన ద్వారా అలా కార్యం జరుగుతుంది, నేను అలా చేస్తానంటే ఊరుకోడు ఆయన. నువ్వు నడిపించబడేది నువ్వే నడిపించబడాలి, ఆయన నడిపించబడదు ఆయన నడిపించబడాలి. హల్లెలూయా, అలా నడుచుకుందురుగాక. హల్లెలూయా. చూడండి, ఇశ్రాయేలు ప్రజల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. చదవండి. జ్యేష్ఠ కుమారుని ఇచ్చేద్దాం. చూడండి, మనం ఎట్లాగో పాపాలు చేసే ఉన్నాం రా, పాప పరిహారం ఏం చేస్తాం? అప్పుడు పాప పరిహారం ఏం చేసేవాళ్ళు? దహన బలులు ఇప్పించేవారు. ఏమిస్తాడంట? గర్భఫలం ఇచ్చేద్దాం రా, అది శ్రేష్టమైనదిగా. అది ఇస్తే మన పాపాలని కొట్టివేయబడతాయి. ఏం కొట్టివేయబడతాయి? హల్లెలూయా, దేనికి స్తోత్రం. ఇప్పుడు వినండి, ఇప్పుడు చదివబడినటువంటి ఈ మొత్తం కూడా ఒక ఆచారబద్ధంగా చేసేటటువంటి కార్యక్రమాలు మన పితరుల ద్వారా దేవుడు ఒకప్పుడు చేయించాడు. పితరులకు వారు నడుచుకుంటారా నడుచుకోరా, నా మాటకు లోబడతారా లోబడరా, దాని మీద విశ్వాసం ఉంచి దాన్ని చేస్తారా చెయ్యరా అని దేవుడు వారిని పరీక్షించుట కొరకు, పరిశోధించుట కొరకు ఒక నియమాన్ని, ఒక కట్టడం పెట్టి అందులో నడిపించాడు. అది వారి దర్శనం. ఇప్పుడు నీకు ఒక ప్రత్యేకమైన దర్శనాన్ని దేవుడు కలిగి ఉన్నాడు. నువ్వు దేవుని ఎలా ఆరాధించాలి, నువ్వు దేవుని ఎలా ఎదుర్కోవాలి. హల్లెలూయా, దేవుని స్తోత్రం. అది నీ ఓన్, నీ ప్రత్యేకమే. నీ పితరులై ఉండొచ్చు, కానీ నీ మీద ప్రత్యేకమైన దేవుని కృప ఉంటుంది, నీ మీద ప్రత్యేకమైన దర్శనం ఉంటుంది. నీ తండ్రికి కలిగిన దర్శనం నీకు ఉండదు. నీ తండ్రి దర్శనం వేరు, నీ దర్శనం వేరు. ఆయనకే నువ్వు పుట్టావు, కానీ ఆయనది వేరు, నీది వేరు. నీ పట్ల దేవుడు ప్రత్యేకమైన ఆలోచన కలిగి ఉంటాడు, నీ పట్ల ప్రత్యేకమైన ఉద్దేశాన్ని కలిగి ఉంటాడు. ఉదాహరణకు చూడండి, మన తండ్రి ఉన్నాడు. మన తండ్రి ఒక స్టేజ్లో ఉన్నాడు.
ఆయన పుట్టినటువంటి మనము అదే స్టేజ్లో ఉండాలని కోరుకుంటాడా దేవుడు? లేదా మన తండ్రి కోరుకుంటాడా? నాకంటే ఉన్నతమైన స్టేజ్లో, గొప్ప స్టేజ్లో నా కుమారుడు ఉండాలని ఆశపడతాడు కదా. నేను 1,00,000 రూపాయలు సంపాదిస్తే నా కొడుకు కనీసం 10 లక్షలైనా సంపాదించాలని కోరుకుంటాడు. అంతేగాని 1,00,000 సంపాదిస్తే చాలు, లేదంటే 1,00,000 కింద 50,000 సంపాదిస్తే చాలు అనుకుంటాడా? నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? హల్లెలూయా. నేను పేరు బాగా సంపాదించగలను, నా కొడుకు సంపాదించమైనా పర్లేదు, వాడు జులాయిగా తిరిగినా పర్లేదు అని కోరుకుంటాడా? నేను సంపాదించిన పేరు కంటే నా కొడుకు గొప్పగా సంపాదించాలి, గొప్పగా బ్రతకాలి అని కోరుకుంటాడు తండ్రి. మన పరలోకపు తండ్రి కూడా మన తండ్రికి ఇచ్చిన దర్శనము కంటే మన దర్శనంలో గొప్పగా మనం వాడబడాలని ఆశపడతాడు ఆయన. హల్లెలూయా. కనుక ఎవరి దర్శనం వారిదే. ఆయన నీ తండ్రి కావచ్చు, నీ తల్లి కావచ్చు, నీ సహోదరుడు కావచ్చు, వారు ఎవరైనా సరే. ఏలియాను చూడండి, ఏలియాకు ఒక దర్శనం ఉంది, ఏలియా గారికి ఒక అభిషేకం ఉంది. ఎలీషా గారి దర్శనం వేరు, ఎలీషా గారి యొక్క అభిషేకం వేరు. మరి మీరు అబ్జర్వ్ చేయండి బైబిల్లో. ఏలియా గారి దర్శనం ఒకటి, ఆ దర్శనంలో ఏలియా గారిని నడిపించాడు. ఎలీషా గారిని దేవుడు ఏలియా గారికి అటాచ్ చేశాడు. హల్లెలూయా. ఆయన ఉన్నంతకాలం ఎలా నడిపించబడాలో ఆ దర్శనం నడిపించబడ్డాడు. ఎప్పుడైతే ఏలియాను తీసుకెళ్ళిపోయాడో ఎలీషా దర్శనం వేరు, ఆ వేరైన ఆ దర్శనంలో ఎలీషా నడిపించాడు దేవుడు. ఏలియాను వాడుకున్నట్లుగానే ఆయన ఖచ్చితంగా అలానే వాడుకోలేదు, ఏలియాను వాడుకున్న దానికి రెండింతగా వాడుకున్నాడు. హల్లెలూయా. ఏలియా గారి దర్శనం ఒకటైతే ఎలీషా గారిది ఒక దర్శనం, శ్రేష్టమైన దర్శనం. ఆ దర్శనంలో ఆయన వాడబడ్డాడు. ఏలియా లాంటి దర్శనంలో వెళ్ళాలిగా, ఆయన ఆత్మీయ కుమారుడు అట్టనే వెళ్ళాలి ఎందుకు అనుకోలేదే దేవుడు? మరి అదే అభిషేకంతో ఒక్కింతతోనే వాడబడాలి ఎందుకు అనుకోలేదు? రెండింతలు ఎందుకు ఇచ్చాడు దేవుడు? మరి రెండింతల దర్శనంతో నీపెందుకు వాడుకున్నాడు? అబ్జర్వ్ చేస్తున్నారా మీరు? ఒక వాక్యాన్ని చదువుతున్నారుగా, అర్థమవుతుందా మీకేమైనా? మా ఆత్మీయ తండ్రి ఎలా వాడబడుతున్నాడో నేను వాడాలని వాడబడాలన్నా. హల్లెలూయా. క్రీస్తేమన్నాడు, నా యందు విశ్వాసం ఉంచితే నాకంటే గొప్ప కార్యాలు వాటికంటే గొప్పవి చేస్తానంతేని అని యోహాను సువార్తలో అన్నాడు యేసు ప్రభు. నేను ఎలా అయితే చేశానో వీడు అలానే చేయాలి, నాకంటే అసలు గొప్పగా చేయొద్దు, వీడిట్టనే చేయాలి, వీడిట్టనే నడవాలి, ఎప్పుడు వీడిట్టే ఉండాలి అని అన్నాడా? హల్లెలూయా. నేను ఇలా నడిపించబడుతున్నానంటే వీడు 7 రెట్లు నడిపించబడాలి, వీడు ఈ దర్శనంలో ఉంటే వీడికి 7 ఇంతల దర్శనం రావాలి, నేను చేసిన దానికంటే వీడు ఇంకా ఎక్కువ చేయాలని దేవుడు యేసు ప్రభు కోరుకున్నాడండి. తెలుసా? అది తండ్రి మనస్సు అంటే, అది ఆత్మీయ నాయకుడు మనస్సు, అది ఆత్మీయ తండ్రి మనసు. ఈ లైవ్లో చూసేటువంటి వారు రేపొద్దున మీ ఆత్మీయ కుమారులు ఎవరైనా డిసైపుల్స్ మీ కింద ఉంటే, ఆత్మీయ తండ్రి స్థానంలో ఉన్నటువంటి, ఆత్మీయ నాయక స్థానంలో ఉన్నటువంటి సేవకులారా, నేను ఒక మాట చెప్తా ఉన్నాను. మీకంటే వయసులో చిన్నవాడినై ఉండొచ్చు నేను, కానీ నేను ఒక మాట చెప్తా ఉన్నాను దేవుని ఆత్మ కలిగిన వాడిగా. మీ ఆత్మీయ కుమారుల విషయంలో మీ దర్శనాన్ని రుద్దకండి, మీ దర్శనాన్ని వారిని అంటిపెట్టుకోకండి, మీ దర్శనాన్ని నెరవేర్పు జరిగించడానికి వారిని ప్రేరేపించకండి, ప్రోత్సహించకండి, పురికొల్పకండి, వారిని మరి ప్రెషర్ పెట్టకండి. వారి పట్ల దేవుడి దర్శనం ఏంటో తెలుసుకోండి, వారిని తెలుసుకోమనండి, ఆ దర్శనం వైపు వారిని పుష్ చేయండి, ఆ దర్శనం వైపు వారిని నడిపించండి. వారు మీరు చేసినట్లుగా సేవ చేస్తారు, గొప్పగా చేస్తారు. దానివల్ల మీరు దేవుడి ద్వారా గణపరచబడతారు, యేసు ప్రభు వారు గణపరచబడినట్లుగా. హల్లెలూయా. పౌలు సేవ చేశాడు. పౌలు శిష్యుడు తిమోతి ఎంతగా మరి పౌలు గారు ఆయన ఆదరించి అని బలపరిచి ఎలాంటి దర్శనం ఉందో చెప్పాడు. ఒరే బాబు, నా దర్శనం ఇదిరా తిమోతి, నువ్వు నాతో వచ్చావు, నిన్ను బలపరిచాను, అయితే నీ దర్శనం ఏంటో తెలుసా? నువ్వు గద్దించు, ఖండించు, బుద్ధి చెప్పు, సత్య సువార్తను ప్రకటించు. ఏం చెప్పాడు? సత్యములో తొలగిపోకు, సత్య సువార్త ప్రకటించు, నువ్వు గద్దిస్తూ ఉండు, ఖండిస్తూ ఉండు, బుద్ధి చెప్తుండు, ఇదిరా నీ దర్శనం, ఇందులో నడిపించబడు. ఎందుకు ఒక లాలన మాటలు చెప్తావు? ఎందుకు ఇక బుజ్జగింపు మాటలు చెప్తావు? ఇంకా ఆశీర్వాదపు వాక్యాలు ఎందుకు చెప్తావు? ఇంకా కృప గురించిన వాక్యాలు ఎందుకు చెప్తావు? ఆడు అందులోనే ఉండిపోతాడు. వాడు ఎప్పుడు రాజ్యము కొరకు, పరలోక రాజ్యం కొరకు సిద్ధపడతాడు, తను ఎప్పుడు సిద్ధపరచుకుంటాడు, తను ఎప్పుడు ఆత్మీయతలో బలపడతాడు అని పౌలు గారు తన దర్శనాన్ని తిమోతి మీద రుద్దట్లేదు. తన దర్శనంలో వెళ్తూ, నీకు ఒక దర్శనం ఉంది బాబు తిమోతి, ఇలా చెయ్యి, ఇలా నడుచుకో అని చెప్తా ఉన్నాడు తన దర్శనాన్ని. ఇది ఆత్మీయ నాయకుడి యొక్క లక్షణం. ఆయనకు దర్శనం ఉందని చెప్పినా కానీ మన కింద పెట్టుకొని నడిపించుకోవాలంటారు కొంతమంది. ఒరి బాబు, నాకు ఒక దర్శనం ఉందిరా నాయన, కాబట్టి దేవుడినితో కలిసి కొంత నేర్చుకోమన్నాడు పాఠాలు, ఆ పాఠాలు ఏదో నేర్పించు, దానివల్ల నువ్వు బ్లెస్ అవుతావు, నేను బ్లెస్ అవుతాను. నా దర్శనంలో నేను వెళ్ళేటటువంటి బట్టి నేను జ్ఞాపకం చేసుకుంటాను, కాబట్టి నువ్వు కూడా దేవుడు గొప్ప చేస్తాడు బాబు. ఆత్మీయ నాయకుల
హల్లెలూయా. కానీ ఇది కాదు, కిందే ఇక్కడే ఉండవు. ఏయ్ కూర్చో, ఏయ్ నిలబడా, పాడబాడా, ఏయ్ ఆప్ చేయి ఇక్కడికే, ఏయ్ ఇక్కడ వరకే చేయి, ఇక్కడ చేయకు, ఏయ్ వాక్యం చెప్పండి చెప్తావా, నా పర్మిషన్ తీసుకున్నావా, నా పర్మిషన్ తీసుకోకుండా ఎందుకు పోయినావు, ఎందుకు వాక్యం చెప్తున్నావు నా పర్మిషన్ లేకుండా, నా పర్మిషన్ లేకుండా వారికి ఎందుకు ప్రార్థన చేస్తున్నావు, నా పర్మిషన్ లేకుండా ఎందుకు ప్రవచనం చెప్తున్నావు. అయ్యే బాబు మీకు దండాలు, మా పట్ల ఒక దర్శనం ఉంది. మీరు మా ఆత్మీయ నాయకులే ఉండొచ్చు, తండ్రులే ఉండొచ్చు. దేవుడు మీకు మమ్మల్ని అటాచ్ చేశాడు మీ దగ్గర పాఠాలు నేర్చుకోమని. మీ దర్శనము ఆత్మీయ నాయకులుగా తండ్రులుగా ఉండే దర్శనం మీది మా పట్ల. మీకు ఒక ప్రత్యేకమైన దర్శనం ఉంది. కుమారులుగా, ఆత్మీయ కుమారులుగా మాకు ఒక దర్శనం ఉంటుంది. హల్లెలూయా. ఎవరి దర్శనం వారిది అని చెప్పాడు దేవుడు. పేతురు దర్శనం పేతురుది, పౌలు దర్శనం పౌలుది, యోహాను దర్శనం యోహాన్ది, శిష్యుల దర్శనం శిష్యులది, ప్రవక్తలది అపోస్తులది, యేసుప్రభుది, నీది నాది నాదే. హల్లెలూయా. అందరినీ యేసుప్రభుని ఆరాధిస్తున్నాం అని చెప్పి అందరికీ ఒకటే దర్శనం ఉంటుందా? హల్లెలూయా. నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? ఆ దర్శనంలో నడుచుకోమని దేవుడు చెప్తా ఉన్నాడు. చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు ఈ రోజున లోకంలో చూస్తూ ఉన్నాం, సమాజంలో, సంఘంలో. దేవుడు కోరుకున్నది ఏంటో నీ నుంచి వాళ్ళు బయటికి తీయకుండా వాళ్ళు కోరుకున్నది నీలో ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు చాలామంది అలా నడుచుకోవాలని. అది ఎంత మాత్రం కరెక్ట్ కాదు. ఇశ్రాయేలు ప్రజలు అదే చేస్తూ ఉన్నారు. అక్కడ సంఘ పెద్దలు నాయకులు ఏదైతే వారి ఆలోచనలో ఉన్నారో అదే ఇశ్రాయేలు ప్రజల విషయంలో జరిగించడానికి ఒకడేమో గొర్రెలు తీసుకొస్తానంటాడు, ఒకడేమో దహన బలులు అర్పిస్తానంటాడు, ఒకడేమో వేలాది నదులంతా విస్తార తైలం తెస్తానంటాడు, ఇంకోటేమో నా కుమారుని ఇచ్చేస్తానంటాడు, ఇంకోటేమంటాడు గర్భఫలం ఇచ్చేస్తానంటాడు. ఆడైనా మొగైనా పర్లేదు గర్భఫలం ఇచ్చేస్తానంటాడు, కడుపులోనే ఇచ్చేస్తాను శ్రేష్టమైంది అని అంటాడు. ఓ మనుషుడా, నాయనా ఏది ఉత్తమమో తెలుసా? నీ పట్ల దేవుడికి ఉన్న దర్శనం ఉత్తమమైంది. హల్లెలూయా. పక్కన వాళ్ళకి చెప్పండి, నా పట్ల దేవుడికి ఉన్న దర్శనం ఉత్తమమైందని. ఏది అంటే ఉత్తమమైంది? మీ సేవకుడి దర్శనం కాదు, కానీ నా దేవుడు నీ విషయంలో ఒక ప్రత్యేకమైన దర్శనాన్ని కలిగి ఉన్నాడు. ఆ ప్రత్యేకమైన దర్శనంలో నిన్ను వాడుకోవడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. కానీ నీకిచ్చిన ఆ దర్శనంలో నడిపించబడుతున్నావా, లేదా దేవుడు మరొకరికి ఇచ్చిన దర్శనంలో నువ్వు నడిపించబడుతున్నావా అన్నది ఈ రాత్రికాల సమయంలో ఆలోచన చేసుకో. ఇశ్రాయేలు ప్రజలు తన పితరులకు ఇచ్చినటువంటి దర్శనములో గుండా నడిపించబడ్డానికి ఇష్టపడుతూ ఉన్నారు, కానీ దేవుడు అది ఎక్స్పెక్ట్ చేయట్లేదు, అది కోరుకోవట్లేదు, అది ఆశించట్లేదు వాళ్ళ నుంచి. వాళ్ళు ఇంకా దహన బలులు అర్పించే విషయంలో, ఇంకా మరి కానుకలు ఇచ్చే విషయంలో, ఇంకా గొర్రెలను, మేకలను, నదుల తైలాలను ఇవి ఇవ్వడానికి, ఇవి చేయడానికి ఇష్టపడుతూ ఉన్నారు. గర్భఫలం ఇస్తే అయిపోద్ది, జ్యేష్ఠ కుమారుని ఇస్తే అయిపోద్ది అని ఇవి చూస్తూ ఉన్నారు. ఈ సాంప్రదాయబద్ధంగా, ఆచారబద్ధంగా ఆరాధిస్తూ ఉన్నారు. అది దేవుడు కోరుకోవట్లేదు. దేవుడు ఏం కోరుకుంటున్నాడు నాకు చెప్పాను. హోషేయ గ్రంథం 6వ వచనంలో ఆయన బలిని కోరుకోవట్లేదంట, కనికరమును కోరుకుంటున్నాడంట. హల్లెలూయా. కనికరము మీ పట్ల దేవుడు తన దర్శనాన్ని కోరుకుంటూ ఉన్నాడు. ఆ దర్శనంలో మీరు నడిపించబడినని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. నేను ఒక మాట చెప్తాను చూడండి. మీకు దర్శనం ఉందనుకోండి, మీరు చచ్చిపోరు అంటే ఆత్మీయంగా నేను చెప్తా ఉన్నాను. శారీరకంగా మాకు 70 సంవత్సరాలు వచ్చే పాస్టర్ గారండి, 80 సంవత్సరాలు వచ్చే పాస్టర్ గారండి, మేము చచ్చిపోతాం కదండి. చచ్చిపోతాం కదా, మరి మా దర్శనం బట్టి చచ్చిపోరు అన్నారు. మేము పండిపోయి వృద్ధులై రాలిపోయేంత వరకు ఉండాలిగా. హల్లెలూయా. ఆ దర్శనం అన్నారుగా. నేను ఆత్మీయంగా చెప్తా ఉన్నాను, మీ దర్శనము మీ జీవితంలో ఒక్కరోజైనా నెరవేర్పు జరగకుండా మీరు చచ్చిపోరు. దర్శనము ఒక్కరోజైనా నెరవేర్పు జరిగిన తర్వాతనే దేవుడు మళ్ళీ తీసుకుంటాడు, కానీ లేకపోతే అసలు తీసుకోడు. హల్లెలూయా. ఎట్లానా మీరు నన్ను అడగండి. యెహోషువ ప్రవక్త గురించి ఆలోచన చేస్తే, మోషే శిష్యుడు యెహోషువ గురించి ఆలోచన చేస్తే, యెహోషువ 2 సార్లు వృద్ధుడయ్యాడు, 2 సార్లు యవనస్తుడయ్యాడు. తెలుసా? యవనస్తుడు వృద్ధుడు ఎలా అయ్యాడంటే, ఇంచుమించు 100 సంవత్సరాలు దాటిన తర్వాత దేవుడి యొక్క దర్శనం ఏంటో తెలుసా? 18 పట్టణాలను స్వాధీనపరుచుకొని అది ఇశ్రాయేలు ప్రజలకు మరి దాన్ని స్వాస్థ్యంగా ఇవ్వాలి, ఆస్తిగా ఇవ్వాలని దేవుడు యెహోషువకు చెప్పాడు. అప్పుడు యెహోషువ వృద్ధాప్యంలో ఉన్నాడు. ఈ వాక్కు దర్శనం ఎప్పుడైతే యెహోషువ దగ్గరికి వచ్చిందో, యెహోషువ ఆ దర్శనాన్ని పట్టుకొని వృద్ధుడైనటువంటి యెహోషువ మరల యవ్వన బలము కలిగి ఆ 18 పట్టణాలు స్వాధీనపరుచుకొని ఇశ్రాయేలు ప్రజలకు స్వాస్థ్యంగా దాన్ని ఇచ్చి వృద్ధుడై మరలా చనిపోయాడంట. చూడండి, దేవుని యొక్క దర్శనము 18 పట్టణాలు స్వాధీనపరుచుకునేంత వరకు కూడా యెహోషువ చనిపోలేదు. నీ దర్శనము నిన్ను బ్రతికిస్తుంది. నీ దర్శనము నిన్ను మరణంలోకి తీసుకొని వెళ్ళదు. దర్శనం ఉంటే నీకు
నేను చెప్తా ఉన్నాను, లైవ్లో చూసేవారు రేపు పొద్దున ఆఫ్లైన్లో, నీకు దర్శనం ఉంటే ఆ దర్శనము నిన్ను నడిపిస్తుంది. ఆ దర్శనమే నీకు వస్తున్న ప్రతి కష్టంలో, నష్టంలో, శ్రమలో, శోధలో నీకు సహాయకంగా ఉంటుంది, మార్గాన్ని తెరుస్తుంది. దర్శనం అన్నటువంటి వ్యక్తి ఒక చాలా శక్తివంతమైనటువంటి వ్యక్తి. దర్శనం అనేటువంటి వ్యక్తి చాలా 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 ఉత్తమమైనటువంటి వాడు, శ్రేష్టమైనటువంటి మరి దేవుని యొక్క ఆలోచనలో తలంపులో ఉన్నవాడు. హల్లెలూయా. వాడికి ఏం చేయాలో తెలుసు దర్శనం అనే వ్యక్తికి. దర్శనం లేని వ్యక్తి తెగిపోయిన గాలిపటంలా అటు ఇటు తిరుగుతూ ఉంటాడు, ఎగురుతూ ఉంటాడు. కొద్దిసేపు ఆ సంఘం, కొద్దిసేపు ఈ సంఘం, కొద్దిసేపు ఆ సేవకుడు, కొద్దిసేపు ఈ సేవకుడు, కొద్దిసేపు చెప్పులు మొత్తాను, కొద్దిసేపు బ్యాగు మొత్తాను, కొద్దిసేపు స్టేజ్ కడతాను, కొద్దిసేపు అది చేస్తాను, ఇది చేస్తాను. దర్శనం లేని వ్యక్తి. దర్శనం ఉన్న వ్యక్తి ఆ దర్శనాన్ని నెరవేర్పు జరిగించుకోవడానికి ముందుకు ప్రయాసపడతాడు, వెళ్తాడు. ఆ దర్శనం అతన్ని బ్రతికిస్తుంది, ఆ దర్శనం అతన్ని చనిపోనివ్వదు. స్టెఫెన్ ఎందుకు చనిపోయాడో తెలుసా? అపోస్తుల కార్యగ్రంథాలు 6వ అధ్యాయం 7వ అధ్యాయంలో చూస్తే స్టెఫెన్ కనపడతాడు. భోజనాలు పెట్టే దగ్గర, అపోస్తుల దగ్గర అక్కడ కొంత గొడవైంది. అక్కడ ఉన్నటువంటి ఆడవాళ్ళ విషయంలో కొంత నెగిటివ్గా అక్కడ ప్రవర్తించారు, వారికి సరిగ్గా భోజనం అందించలేదని చెప్పి భేదాభిప్రాయాలు, భిన్నాభిప్రాయాలు గొడవ జరిగితే, నీతి కలిగిన, పరిశుద్ధం కలిగినటువంటి, అభిషేకం కలిగినటువంటి 7 వ్యక్తులు మీరు తీసుకొని రండి వారు మా దగ్గరికి, వారిని మేము అభిషేకిస్తాం, వారు భోజనం పెట్టడానికి పరిచారం చేస్తారు అని చెప్పాడు. అందులో స్టెఫెన్ ఒకడు. హల్లెలూయా. స్టెఫెన్ ఉంటే అతడు భోజనాలు పెడుతూ దేవుని యొక్క అభిషేకము, పరిశుద్ధాత్మాభిషేకం అతన్ని త్రాకి అతన్ని నింపడం వల్ల అతడు సువార్త ప్రకటించడం ప్రారంభించాడు. సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. అలా సువార్త ప్రకటిస్తూ ఉంటే అక్కడ ఉన్న ప్రజలు అతనికి వ్యతిరేకంగా నిలబడి లెగిచి అతన్ని రాళ్ళు పెట్టి కొట్టారు కదండి. రాళ్ళు పెట్టి కొట్టారు. మరి స్టెఫెన్ ఎందుకు చనిపోయాడు? పౌలును కూడా రాళ్ళు పెట్టి కొట్టి చనిపోయాడని ఈడ్చి మున్సిపాలిటీ చెత్తలు వేసినట్టు చెత్తలు వేసి వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. పౌలు వేసి దుమ్ము దులుపుకొని వెళ్ళిపోయాడు. స్టెఫెన్ మాత్రం చనిపోయాడు అదే రాళ్ళు పెట్టి కొడితే. ఎందుకు? స్టెఫెన్ ఎందుకు చనిపోయాడు? పౌలు ఎందుకు చనిపోలేదు? స్టెఫెను దర్శనములో నడవలేదు. దర్శనాన్ని మరిచి తండ్రి నా ఆత్మని చేతికి అప్పగించుకుంటూ తీసుకో అని అన్నాడు. ఓరి బాబు, నీ పట్ల ఒక దర్శనం ఉందిరా, నాకు ఆ దర్శనం జరవేపు జరగకుండా నేను తీసుకోని అనుకో నువ్వు అని అంటే, లేదు, ఈయన తొందరపడిపోయేసి ప్రభు నా ఆత్మని చేతికి అప్పగించుకుంటావు, నన్ను తీసుకో అన్నాడు అంతే. అప్పుడు దేవుడు ఏమన్నాడు? ఓరి బాబు, నువ్వే వస్తానంటే నేనేం చేస్తానులే, సరే నీ దర్శనం ఇంకో నెత్తి మీద వేస్తానని చెప్పి ఆయన దర్శనం తీసి ఇంకో నెత్తి మీద వేసి ఆయన తీసుకుని వెళ్ళిపోయాడు. ఆ దర్శనం ఆ స్టెఫెన్ వంశంలో ఎవరైతే ఉన్నారో వారి ద్వారా జరిగింది. అది మేనిఫెస్టేషన్. అర్థమవుతుంది నేను చెప్పేది? దర్శనము ఉన్నటువంటి వ్యక్తులు ఆ దర్శనాన్ని జీవితంలో ఫుల్ఫిల్ అయ్యేంత వరకు నువ్వు ఎదురు చూడాలా. అది ఎంత కష్టం వచ్చినా, ఎంత శ్రమ వచ్చినా, ఎంత శోధన వచ్చినా నేను తీసుకెళ్ళిపో, నేను చచ్చిపోతా, అదైపోతా, ఇదైపోతా అని మాట్లాడద్దు. పౌలు ఏమన్నాడు తెలుసా? నేను చనిపోను, దేవుని యొక్క కార్యాలు వివరిస్తాను అని చెప్పి లెగిసి దుమ్ము దులుకొని పోయాడు. అందుకే సావలే పౌలు. అది దర్శనం ఉన్న వ్యక్తి, దర్శనం క్లారిటీ లేని వ్యక్తి యొక్క సిచ్యువేషన్. దర్శనం అనే వ్యక్తి ధైర్యంగా మాట్లాడి ఆ దర్శనం నెరవేర్పు జరిగించి కూడా పరిగెత్తాడు. దర్శనంలో క్లారిటీ లేని వ్యక్తి నన్ను తీసుకొని పో, ఇంకా నాకు పని అయిపోయింది, నా వల్ల కాదు, నేను లేవలేను, అయిపోయింది ప్రభువా అని అంటాడు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. మోషేను దేవుడు పిలిచాడు కదా, మోషేను దేవుడు దర్శించాడు కదా ఆ పొదలో. మరి మోషేని ప్రధాన యాజకుని చేసి వాడుకోవాలిగా దేవుడు. మరి అహరోనికి ఎందుకు ఇచ్చాడో తెలుసా? నేను నోటి మాంద్యంగా విన్నాను ప్రభువా, నేను ఎత్తిగానే ఉన్నాను ప్రభువా, వాడు నా మాట విన్నారు ప్రభువా అన్నాను, అది చేస్తారు ప్రభు, ఇది చేస్తారు ప్రభు అని చెప్పి బొంకాడు, అయ్యి మాట్లాడాడు. ఒరి బాబు, నీకు దర్శనం ఉందిరా, నువ్వు దర్శనంలో ప్రవక్తవురా, ఆ దర్శనాన్ని బ్రతికిస్తుందిరా, ఆ దర్శనం ఒప్పింప చేస్తుందిరా, ఆ దర్శనం క్రియ చేస్తుందిరా, కార్యం చేస్తుందిరా, పోరా అంటే, లేదు ప్రభువా, లేదు ప్రభు అని బొంకుతా ఉన్నాడు వచ్చి. అప్పుడు వీడు ఇట్లా కాదులే కానీ వీడికి ఇచ్చే పదవి ఏదో వాళ్ళ అన్నకి ఇచ్చేస్తే అహరోనికి, ఈ దర్శనం ఏదో అన్న బ్లడ్ రిలేషన్ ఉన్నాడుగా, ఆయన మీదేసేద్దాం, ఆ దర్శనం ఆయన ద్వారా మేనిఫెస్ట్ చేద్దాం, ఈయనేమో ఇట్లా చేద్దామని చెప్పేసి యేసు ప్రభు వారు యేసు రక్తమేజ మోషేని ఇలా వాడుకున్నాడు. అది తీసుకెళ్ళి ఆయన ఎత్తి మీదేసి ప్రధాన యాజకుని అహరోని చేశాడు. నీ చెప్పింది అర్థమైందా? నీ విషయంలో కూడా అంతే. నీకు ఒక దర్శనం ఉంది, ఆ దర్శనం నువ్వు వెళ్ళలేదు అనుకో, ఆ దర్శనం నీ కుమారుడు ద్వారా దేవుడు నెరవేర్పు జరిగించుకుంటాడు. దేవుడేం ఊరుకోడు, ఊకే బతిలాడు. ఒకసారి, 2 సార్లు, 3 సార్లే, 4వ సారి తీసుకెళ్ళి కొడుకు మీద వేసేస్తాడు అంతే. నీ దర్శనం మొత్తం ఆయనకి వెళ్ళిపోద్ది. నువ్వు దర్శనం లేనివాడిగా ఉంటావు అంతే. కానీ ఆ దర్శనం మేనిఫెస్టేషన్ లేకుండా దేవుడు ఊరుకోడు, ఖచ్చితంగా జరిపించుకుంటాడు. హల్లెలూయా. ఇక్కడ మోషేది వెళ్ళిపోయి అహరోను మీద పడింది. హల్లెలూయా. స్టెఫెన్ కుటుంబం మీద పడిపోయింది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అర్థమవుతుంది ఏమని చెప్పేది? ఏలియా గారిని దేవుడు ఎందుకు తీసుకొని వెళ్ళిపోయారు?
ఎలీషాను ఎందుకు అలా ఆయన వాడుకున్నాడు రెండింతలుగా? నేను చెప్పనా? హల్లెలూయా. ప్రభువా, 1 రాజుల గ్రంథం 18వ అధ్యాయంలో, ప్రభువా వీళ్ళు ఎలా అయినా సరే నన్ను చంపేస్తారు ప్రభువా, ఈ యెజబేలు ఈ అహాబు నేను అలానే గొంతుకోసి చంపుతారు, ఆ రోజు ప్రవక్తలను గొంతుకోసి చంపారు, నన్ను కూడా గొంతుకోసి చంపుతారు ఏదో ఒక రోజు, కనుక నా వల్ల కాదని చెప్పి ఒక దిన ప్రయాణం అంతా అడవిలోకి వెళ్ళేసి బదిరి వృక్ష కింద కూర్చొని మరణాపేక్ష కలిగిన వాడే నన్ను చంపే ప్రభు, నన్ను చంపే ప్రభు, నన్ను చంపే ప్రభు, నన్ను చంపే ప్రభు అని ప్రార్థన చేస్తా ఉన్నాడు. చదువుకోండి కావాలంటే, బైబిల్లో ఉంది. హల్లెలూయా. ఏలియా ఎందుకు దర్శనం మధ్యలోనే ముగించబడింది? ఏలియా ద్వారా దేవుడు 2 రాజులను అభిషేకించాలా, ప్రవక్తలను అభిషేకించాలా, ఆయన లాంటి ప్రవక్తలను. ఆయనతో ఎంతో పని ఉంది తెలుసా. ఆ పనంతా అవ్వకముందే అర్ధాంతరంగా ఏలియా గారు మధ్యలోనే వెళ్ళిపోయాడు. ఎందుకు? ఈ మటుకు చాలు ప్రభువా, మరణాపేక్ష కలిగిన ఇక చాలు ప్రభువా, నన్ను ఇలా చంపేస్తుంది గొంతు కోసి, నా వల్ల కాదు ప్రభువా, కనుక ఆ గొంతు కోయించి కూడా నా వల్ల కాదుగా, నువ్వే తీసుకొని పో అన్నాడు. సార్లే అయితే సాలన్నావు కదా, నువ్వే చెప్పావుగా దర్శనం సాలని, సర్లేరా నువ్వు దర్శనం ఇంక వద్దన్నావుగా, పక్కన వాళ్ళకి వేసేస్తాలే పో, స్మాష్ అయిపోయింది. సత్యం విషయం. ఇంకా ఎవరైతే ముందే చెప్తున్నా మీ దర్శనాన్ని తెలుసుకొని అందులో వెళ్ళండి, అంతేగాని దర్శనం తెలుసుకోకుండా పిచ్చి పిచ్చిగా దేవుడి దగ్గర ప్రార్థన చేసి నేను ఇట్టుంటాను అట్టుంటాను అదే చేస్తాను ఇదే చేస్తాను ఇక్కడే ఉంటాను అక్కడే చేస్తాను అన్నావు అనుకో, నువ్వు అట్టే అయిపోతావు అంతేగా. నేను పాట పాడితే చాలు ప్రభు అంటే నువ్వు పాట సింగరే, ఇక నువ్వు ప్రీచర్ అవ్వవు, సింగర్గానే ఉంటావు. గాస్పల్ సింగరే, ఇక నువ్వు ప్రీచర్ అవ్వవు. కానీ దేవుని పట్ల ఒక స్పీకర్గా కోరుకుంటావు అన్నాడు, కానీ నువ్వేముంది నువ్వు సింగర్. భలే ఉన్నావన్నా, నేనేందన్నావు, నేను సేవ చేస్తాను అన్న, భలే ఉన్నావన్నా, నేను సేవ చేసాడు ఏందన్నా, ఏసు రక్తమే చేయం. అవునా నాయనా, అయితే నువ్వేం సేవ చేయలే, నువ్వే అన్నావు కదా. ఆ దర్శనం వెళ్ళిపోయిందిలే ఇంకోళ్ళ దగ్గరికి. హల్లెలూయా. ఏసు రక్తమే చేయం. అర్థమవుతుంది నేను చెప్పేది నీకేమైనా? కనుక దేవుడు మీ దగ్గర నుంచి కోరుకుంది మీ దర్శనంలో మీరు నడిపించబడాలని. హల్లెలూయా. కానీ ఇశ్రాయేలు ప్రజలు ఎంత తెలియకుండా ఇవన్నీ పక్కన పెట్టేసి ఆచారబద్ధంగా దేవుడిని ఆరాధిస్తూ ఉన్నారు. అయితే దేవుడు కోరుకుంది ఎంతో తెలుసా? ఏది ఉత్తమమైందో తెలుసా? దర్శనము ఉత్తమమైంది. పక్కన వాళ్ళకి చెప్పండి దర్శనం ఉత్తమమని. ఈ సృష్టిలో ఏదైనా శ్రేష్టమైంది ఉంటే దర్శనం అని చెప్పండి. శ్రేష్టమైంది ఉంది అంటే, గొప్పది ఏదైనా ఉంది అని అంటే దర్శనం. ఎవరి దర్శనం? పక్కనోడు దర్శనం, లేదండి మా పాస్టర్ గారి దర్శనం. ఎవరి దర్శనం? నాది అనండి. నీ దర్శనం ఈ సృష్టిలో చాలా శ్రేష్టమైంది, ఉత్తమమైంది. హల్లెలూయా. అది కోరుకుంటా ఉన్నాడు దేవుడు. హల్లెలూయా. ఆ దర్శనంలో నువ్వు కొనసాగించబడాలంటే నీకు ఉండాల్సిన క్వాలిటీస్ చెప్పి నేను ముగిచ్చేస్తాను తొందరగా, టైం అయిపోయింది కాబట్టి. హల్లెలూయా. మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం చదవండి. చూడండి ఏంటంటే న్యాయంగా నడుచుకోవడం. పక్కన వాళ్ళకి చెప్పండి న్యాయంగా నడుచుకోవడం అని. నీవు నీ దర్శనంలో కొనసాగించబడాలి అంటే, నీ దర్శనం ఏంటో బయలుపరచబడాలి అంటే నీలో ఏముండాలి తెలుసా? న్యాయంగా నువ్వు నడుచుకోవాలి. దేవుని ఎదుట నువ్వు న్యాయంగా నడుచుకున్నప్పుడు నీ దర్శనం బయలుపరచబడుతుంది. నీ దర్శనానికి నువ్వు చేరువుగా ఉంటావు. నీ దర్శనాన్ని నువ్వు నెరవేర్పు జరిగించుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నట్టు అర్థం. నువ్వు న్యాయం తప్పి అన్యాయం చేస్తూ నడుచుకున్నావు అనుకో, నీ దర్శనానికి నువ్వు చాలా దూరంగా ఉన్నట్టు. నీ దర్శనం నీకు బయలుపరచబడలేదు, నీ దర్శనం నీ ద్వారా మేనిఫెస్ట్ అవ్వదు. ఏంటంట నీ దర్శనంలో తెలుసుకోవాలంటే, నీ దర్శనంలో నువ్వు కొనసాగించబడాలంటే ఏముండాలంట? నువ్వు న్యాయంగా నడుచుకోవాలి. నీ యజమాని దగ్గర కావచ్చు, నీ ఆత్మీయ నాయకుడి దగ్గర కావచ్చు, నీ ఆత్మీయ సేవకుడి దగ్గర కావచ్చు, నీ ఆత్మీయ పిల్లల దగ్గర కావచ్చు, నీ తల్లిదండ్రుల దగ్గర కావచ్చు, నీ అత్తమామల దగ్గర కావచ్చు, నీ భార్య దగ్గర కావచ్చు, నీ భర్త దగ్గర కావచ్చు, నువ్వు కన్న పిల్లల దగ్గర కావచ్చు, న్యాయంగా నువ్వు నడుచుకోవాలి. అన్యాయం చేయకూడదు. అబ్రహాం కూడా 318 మంది తన ఇంట పుట్టి అలవరుచుకున్న వారికి చిన్ననాటి నుంచి నా ఇంట్లోనే పుట్టి నా ఇంట్లోనే పనిచేస్తూ ఉన్నారు, వీరిని కూడా నా వారసులే, వీరు కూడా నా పిల్లలే, కనుక వీరికి నేను న్యాయం చేయాలని న్యాయబద్ధంగా ఆలోచన చేసి వారికి భూములను ఇచ్చినట్లుగా వాక్యం సెలవిస్తూ ఉంది. నీతిగా నీ ఇంట్లో పనిచేసినటువంటి పని వారికి న్యాయంగా వారికి ఇవ్వవలసినటువంటి జీతాన్ని నువ్వు న్యాయంగా ఇవ్వాలి. అన్యాయం చేయకూడదు, వారి విషయంలో నువ్వు బిగపట్టకూడదు. హల్లెలూయా. 2 దొంగలు సిలువలో 2 దొంగలు మాట్లాడుతూ ఉన్నారు యేసు ప్రభు గురించి. ఒకడంటాడు, ఏయ్ నువ్వు ఆ సిలువ నుంచి దిగిరా, మమ్మల్ని కూడా కాపాడు, నువ్వు రక్షించుకో, మమ్మల్ని రక్షించు అని చెప్పి వ్యతిరేకంగా వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడు ఒక దొంగ. అందులో ఒకడు అంటున్నాడు, ఏయ్
అని గద్దిస్తూ, అరే ఇది మనకు న్యాయమేరా, ఆయన ఏ అన్యాయం చేయలేదురా, ఇతడి విషయంలో అన్యాయం చేస్తూ ఉన్నారా, మనకైతే ఇది న్యాయమేరా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడుతూ క్రీస్తు, నేను నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నప్పుడు నేడే నీవు నాతో పరదేశంలో ఉంటావు. అతడు న్యాయంగా మాట్లాడిన మాట, అతడి దర్శనాన్ని ఆయన తెలుసుకున్నాడు కాబట్టి ఆ దర్శనం ఆయనతో పాటు ఆయనతో ఉండడం, మరలా రెండవ రాకడలో ఆయనతో తిరిగి ఆయన రావడం ఆయన దర్శనం అని తెలుసుకున్నాడు కాబట్టి ఆ దొంగ ఆయనతో పాటు పరదేశంలో ఉన్నాడు. ఆయన దర్శనము అక్కడ తెలవబడింది. శిలువ మీద ఉన్నప్పుడు ఆయన దర్శనం తెరవబడింది. ఎందుకు? న్యాయంగా జీవిస్తూ న్యాయంగా నడుచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాడు, న్యాయంగా మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి ఆయన దర్శనము తెరవబడింది, ఆయన దర్శనం బయలుపరచబడింది. ఆ దర్శనము చొప్పనే ఆయన రేపు పొద్దున రాబోతూ ఉన్నాడు క్రీస్తుతో. హల్లెలూయా. చూడండి, నువ్వు న్యాయంగా నడుచుకుంటే నీ దర్శనం బయలుపరచబడుతుంది. నువ్వు చాలా దగ్గరగా ఉంటావు, ఆ దర్శనం నీ జీవితంలో నెరవేర్పు జరుగుతుంది, నెరవేర్పు జరుగునుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. జక్కయ్య కూడా చూడండి ప్రియులారా, అన్యాయంగా నడుచుకుంటూ ఉన్నాడు, వడ్డీకి డబ్బులు తిప్పుతూ ఉన్నాడు, 10కి 20, 20కి 30 అని చెప్పేసి వడ్డీ వసూలు చేస్తూ ఉన్నాడు, ట్యాక్స్ కలెక్టర్గా ఉన్నాడు. యేసుక్రీస్తు వారు ఎవరో చూడాలని ఆశ పుట్టింది, మేడి చెట్టు ఎక్కాడు. జనుల గుంపులో చూడలేక మేడి చెట్టు ఎక్కి చూస్తే ఈ విషయాన్ని యేసుప్రభు చూసి, జక్కయ్య తొందరగా దిగిరాయ్యా, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉంది అని మాట్లాడి జక్కయ్య ఇంటికి వెళ్ళినప్పుడు జక్కయ్య అన్నాడు, దేవా నేను ఎవరెవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నానో దానికి 4 రెట్లు నేను తిరిగేస్తానయ్యా అని చెప్పినప్పుడు యేసుప్రభు అన్నాడు, ఇతడు కూడా అబ్రహాము యొక్క కుమారుడే, వారసుడే, ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉంది అని చెప్పాడు. ఆ రోజు ఆ క్షణం ఆయన దర్శనం ఓపెన్ అయిపోయింది. ఆ దర్శనం చొప్పున జక్కయ్య జీవితంలో నెరవేర్పు జరిగింది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దర్శనం ఎప్పుడు బయలుపరచబడుతుందో తెలుసా? నువ్వు న్యాయంగా నడుచుకున్నప్పుడు దేవుడి ఎదుట నీ దర్శనం అనేది బయలుపరచబడుతుంది. ఆ దర్శనంలో నువ్వు ఉంటావు, ఆ దర్శనం నీ జీవితంలో నెరవేర్పు జరుగునుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎంత గొప్పదో మీ దర్శనం ఆలోచన చేయండి. హల్లెలూయా. దర్శనం లేని సేవ ఎవరు చేయకూడదు దయచేసి. దర్శనం లేనటువంటి వారు దేవుని పనులు ఏలు పెట్టకుండా ఉండడం మంచిది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దానివల్ల చాలా నష్టపోతారు. అదేవిధంగా దర్శనము ఉన్నటువంటి వ్యక్తి ఆ దర్శనంలో కొనసాగించబడకపోయినా చాలా నష్టం, చాలా కష్టం. కనుక తెలుసుకొని అందులో వెళ్తే చాలా ఆశీర్వాదము గొప్పది. హల్లెలూయా. నేను చెప్తా ఉన్నాను, దర్శనం ఎలా బయలుపరచబడుతుందో చెప్తా ఉన్నాను. న్యాయంగా నడుచుకుంటే నీ భార్య విషయంలో, నీ తల్లి విషయంలో, నీ పిల్లల విషయంలో, నీ ఆత్మీయ నాయకుల విషయంలో, నీ సంఘ నాయకుల విషయంలో, నీ ఆత్మీయ తండ్రి విషయంలో, పరిశుద్ధుల విషయంలో దేవుని ఎదుట న్యాయంగా వాక్యానుసారంగా నడుచుకున్నప్పుడు, న్యాయముల నీతిని అనుసరించి జీవించినప్పుడు, న్యాయాన్ని చేసినప్పుడు, హల్లెలూయా, దేవునికి స్తోత్రం, నీ దర్శనం బయలుపరచబడుతుంది. ఆ దర్శనం నడిపించబడతావు. ఆ దర్శనం నీ జీవితంలో నెరవేర్పు జరుగుతుంది, నెరవేర్పు జరుగునుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండో విషయం, మీకా గ్రంథం 6:8 వచనం, కనికరమును ప్రేమించడం. ఏంటండి? పక్కన వాళ్ళకి చెప్పండి, కనికరమును ప్రేమించుట అని. కనికరం ప్రేమించడం అంటే ఇతరుల ఎడల దయ చూపించడం, ఇతరుల ఎదుట కరుణ చూపించడం, నీ కలిగిన దానిలో కొంత లేని వారికి ఇవ్వడం. ఈ దర్శనం బయలుపరచబడాలంటే ఏం చేయాలి తమ్ముడు? న్యాయంగా నడుచుకుంటే దర్శనం బయలుపరచబడుతుంది. ఆ దర్శనం దగ్గరలో ఉన్న ఆ దర్శనం జీవితంలో జరుగుతుంది. ఇంకా దర్శనం బయలుపరచబడాలి, ఆ దర్శనంలో నువ్వు కొనసాగించబడాలి, నీ జీవితంలో నెరవేర్పు జరగాలంటే నువ్వు కనికరాన్ని ప్రేమించాలి. ఏం ప్రేమించాలి? మనకు ఉండదే అది కాదు, ఏసురత్వం ఏజ్ కనికరం ఉండదు, ఏముండదు. వాడు నా శత్రువు అన్న, వాడు ఎట్లా తిట్టాడో తెలుసా నీకు? నీకు తెలియదు అన్న, నువ్వైతే అసలు ఎట్లా చేస్తావో తెలుసా, ఎట్లా కొడతావు తెలుసా నువ్వు? వాడు అసలు మామూలుగా నువ్వైతే ఫుట్బాల్ ఆడుతావు, నేను కాబట్టి అసలు ఏసురత్వమే చేయం, లేకపోతేనా అస్సలు అన్న అసలు క్షమించేదే లేదు. నా ఇంటికి వచ్చి నా గడప ఇష్టం వచ్చినా మాట్లాడుతుందా? దానికి ఎంత ధైర్యం ఉంటే నా ఇంటి గడప దొక్కుతుంది. రావద్దు, అసలు రావద్దు. నువ్వు సచ్చినా నేను రాను నిన్ను చూడడానికి, నీతో నాకు సంబంధం లేదు. ఎవరిని? అమ్మని, నాన్నని, అత్తని, మామని, సొంత భర్తను, భార్యను, పిల్లల్ని ఏసురత్వమే చేయం. కనికరం ఉండదు, ఏముండదు. అన్న ఆస్తి తమ్ముడు లక్కోవాలని, తమ్ముడు ఆస్తి అన్న లక్కోవాలని, అక్క ఆస్తి చెల్లాస్తి అక్క లక్కోవాలని గొడవలు ఇయ్యే. కనికరం లేదేం లేదు. నా తోబుట్టివేగా, నా రక్త సంబంధం కదా, నా వాళ్ళే కదా.
నా ఆలోచన. కనికరం లేకపోవడం, కనికరాన్ని ప్రేమించకపోవడం, బీదలు, దిక్కులేని వారు, దరిద్రులు, అనాథులు, వారి అవసరతలు అక్కర్లు ఆదుకోపోవడం. హల్లెలూయా, దేనికి స్తోత్రం. నీతిమంతుడు ఒక్కడు లేడు, ఒక్కడు కూడా లేదని బైబిల్ చెప్తుంది 3వ అధ్యాయం రోమపత్రికలో. ఎవరు నీతిమంతులు అంటే చాలా చక్కగా పరిశుద్ధ గ్రంథంలో మాట్లాడతాడు. ఎవడు అవినీతిమంతుడు అంటే మేలు చేయడం తెలిసి కూడా ఆ మేలు చేయకపోతే వాడు నీతిమంతుడు కాదని వాక్యం సెలవిస్తూ ఉంది. వాడు పాపం చేసిన వాడిని వాక్యం సెలవిస్తూ ఉంది. నీకు మేలు చేయడం ఎలానో తెలుసు. బీదలైన వారిని, అనాథలైన వారిని, గుడ్డి వారిని, లేకపోతే అడుక్కునే వారికి సహాయం చేయడం నీకు తెలుసు. తెలిసి కూడా నువ్వు చెయ్యట్లేదు అని అంటే అది పాపం అని వాక్యం చెప్తూ ఉంది. అది కనికరం లేనటువంటి స్థితి అని దేవుడు చెప్తుంది. యేసుక్రీస్తు వారు మన పట్ల ఎంతో కనికరము కలిగి ఉన్నాడు కనుక తండ్రి అయినటువంటి దేవుడు తన ఒక్కగానొక్క ప్రియకుమారుని భూమి మీదకి పంపించాడు. మన మీద ఎంతో కనికరము కలిగి ఉన్నాడు క్రీస్తు. ఎంత కనికరం అంటే రక్తము కార్చి ప్రాణం పెట్టే అంత కనికరము. వీరు కాపర్లేని గొర్రెల వలె విసికి వేసారిపోయినందువల్ల నేను కనికర పడుతూ ఉన్నాను వీరి విషయంలో అన్నాడు దేవుడు. మనం కాపర్లేని గొర్రెల వల్ల ఎటుపడతాడు తిరుగుతూ ఉన్నాం. పాపం వైపు, దాని వైపు, దీని తిరుగుతూ పరిగెత్తుతూ ఉంటే మన పట్ల ఆయన కనికరము కలిగి ఆయన వచ్చాడంట ఒక ప్రధాన కాపరిగా. నేనున్నాను, మిమ్మల్ని సంరక్షిస్తాను, కాపాడుతాను, పచ్చిగల చోట పడుండ చేస్తాను, శాంతిగల చెంత మిమ్మల్ని ఉంచుతానని చెప్పేసి ఆయన వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కనికరము కలిగి ఉన్నాడు. కనికరము గలవారు ధన్యులు, వారి కనికరం పొందుతారని వాక్యం సెలవిస్తూ ఉంది. వాళ్ళే దేవుని కుమారులు, కుమార్తెలనే అనబడతారని వాక్యం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. కనికరాన్ని ప్రేమించాలి. నీ చేతనంత సహాయాన్ని దిక్కులేని వారికి, అనాథలకు, బీదలకు, ఇతరుల అవసరతలు అక్కర్లు ఆదుకోవాలి, వారికి సహాయం చేయాలి. అది గొర్రెల యొక్క లక్షణం. వారే నీతిమంతులు, వారే పరలోక రాజ్యంలో ఆయన కుడి ప్రక్కన కుడి పార్శ్వంలో ఉంటారని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎవరయ్యే కనికరము కలిగిన వారంటే వాక్యం సెలవిస్తోంది మత్తయి సువార్తలో. ఒక దినమనంట గొర్రెలు మేకల్లోంచి గొర్రెలను వేరు చేస్తాడంట ఆయన. కుడివైపున గొర్రెలు, ఎడమవైపున మేకలు. కుడివైపున గొర్రెలు అంటాడంట, మీ కొరకు సృష్టి ఆరంభంలో సిద్ధపరచబడినటువంటి దేవుడి రాజ్యంలో ఇవి శ్రేష్టమైనటువంటి కుడి ప్రక్కన మీరు ఉండండి. ఎందుకు అంటే మీరు గొప్ప కనికరం కలిగి ఉన్నారు. ఏంటా కనికరం? నేను గాయాలతో ఉంటే నాకు గాయాలు కట్టడానికి వచ్చారు, నాకు ఆకలి అయితే ఆహారం పెట్టారు, దప్పికొనంటే నీళ్ళు ఇచ్చారు, వస్త్రం వస్త్రాలు నాకు ఇచ్చారు, నేను చెరసాలంటే నాకు పరామర్శించడానికి వచ్చారు. మీరు నా పట్ల ఎంతో కనికరంగా ప్రవర్తించారు. హల్లెలూయా, దేనికి స్తోత్రం. కనుక మీరు కనికరం పొందాలి కనుక ఖచ్చితంగా మీరు కుడివైపునే ఉంచారు. అయ్యా మేము ఎప్పుడు ఉన్నామయ్యా అంటే ఇగో దిక్కులేని అనాథులకు, బీదలకు, బీద విధరాలకు, వారి అవసరతలకు అలా ఆదుకున్నారుగా, కనికరించారుగా, నన్ను కనికరించేట్టే అన్నాడు. ఆయన ఎట్లయితే కనికరించాడో మనం కూడా అలా కనికరించబద్దులమే ఉన్నామని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆయన అయితే కనికరాన్ని ఎలా అయితే ప్రేమించాడో మనం కూడా అలా కనికరాన్ని ప్రేమించవలసిన వారంగా ఉన్నాం. ఎందుకంటే ఆయన ఒక దర్శనాన్ని కలిగి వచ్చాడు, ఆ దర్శనాన్ని నెరవేర్పు జరిగించాడు. మనకొక దర్శనం ఉంది, మనము కూడా కనికరము కలిగి నడుచుకోవాలి. దర్శనం కలిగిన వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? కనికరమును ప్రేమిస్తూ కనికరము చొప్పున నడుచుకుంటారు. అక్కడ అర్థమైంది దేవుడిలో దర్శనం ఉందా లేదా అని. నువ్వు కనికరాన్ని ప్రేమించి ఆ కనికరాన్ని చూపించినప్పుడు నీ దర్శనం బయలుపరచబడుతుంది. ఆ దర్శనంలో నువ్వు ఉన్నట్టు, ఆ దర్శనంలో కొనసాగించబడుతూ ఉన్నట్టు. హల్లెలూయా. మూడో విషయం, దీన మనసు కలిగి. ఏ మనసు కలిగి? దర్శనం ఉన్నవాడు ఎగిరెగిరి పడ్డు. దర్శనం అనేది ఆయన బలీయమైన హస్తముల కింద దాగి ఉంటాడు. ఏముంటాడు? ఆయన బలీయమైనటువంటి హస్తాల కింద దాగి ఉంటాడు. దేవుణ్ణి హెచ్చిస్తాడు, దేవుణ్ణి గణపరుస్తాడు, దేవుణ్ణి కనపరుస్తాడు, దేవుణ్ణి ముందు పెడతాడు. ఆయన అనుకుంటాడు ఆయన కింద దాగి ఉంటాడు. నేను కాదు ప్రభా నువ్వు కనపడు, నేను కాదు ప్రభా నువ్వు ప్రభు, నా ద్వారా మహిమపరచబడు, నా ద్వారా నువ్వు గణపరచబడు ప్రభా, నా ద్వారా నువ్వు కీర్తి పొందుకో ప్రభువా, నా ద్వారా నువ్వు పేరు పొందుకో ప్రభువా. వారి ముందు వాడబడుతుంది నేనే, కానీ వాడుకునేది నువ్వు కదా ప్రభువా, నువ్వు కదా మేను, నువ్వు నాలో క్రియ చేసేది నువ్వు కదా, నువ్వు మేను కదా, కాబట్టి నువ్వే కనపడు, నువ్వే వారికి కనపడు, నువ్వే వారి ద్వారా ఘనత పొందు, మహిమ పొందు ప్రభా, నేను కాదు. హల్లెలూయా, దేనికి స్తోత్రం. దీన మనసు కలిగి ఉండాలి. తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు, తను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడని వాక్యం సెలవిస్తూ ఉంది. కందాకే కింద ప్రధానమంత్రిగా ఉన్నాడు నపుంసకుడు. రథం మీద కూర్చొని, రెండో రథం మీద కూర్చొని బైబిల్ చదువుతూ ఉన్నాడు. యెషయా గ్రంథం చదువుతూ ఉంటే ఆయనకు అర్థం కావట్లేదు. ఈ లోపల చెట్టు కింద కూర్చున్నటువంటి ఫిలిప్పును దేవుని ఆత్మ ప్రేరేపించి పో కలువు అనంది. అది ఆయన దర్శనం ఫిలిప్పుది. ఆగు ప్రభు, ఆ రథం దగ్గరికి నేను పోయి ఎక్కుతానా,
అది కాదు ప్రభా, నీ చెట్టు కింద కూర్చుంటాను ప్రభా, ఇదే నాకు ఎక్కువ, ఇదే చాలు అని అన్నాడా? దర్శనం పోవాలి, కలవాలి, చెప్పాలి. ఆ దర్శనాన్ని నెరవేర్పు జరిగించడానికి పరిగెత్తుతున్నాడు. రథం ఎక్కాడు, పట్టుకున్నాడు, అడిగాడు, అయ్యా నువ్వు చదువుతుంది నీకు అర్థమవుతుందా అన్నాడు. అయ్యా ఒకరు నాకు చెప్పదు, నాకెట్లా తెలుస్తుంది అన్నాడు. నాకు తెలుసు అయ్యా దాని యొక్క భావం. దేవుడు అది చెప్పడానికే ఒక దర్శనం నాలో పెట్టాడు నీ గురించి, ఆ దర్శనాన్ని నేను నెరవేర్పు జరిగించుకోవడానికి వచ్చాను అని చెప్పి న్యాయంగా కనికరాన్ని ప్రేమిస్తూ ఆయనకు బోధిస్తూ ఉన్నాడు. అక్కడ తగ్గించుకుంటూ ఉన్నాడు. అప్పుడు ఆయన ఏమన్నాడు? కందాకి కింద పనిచేస్తున్న ప్రధానమంత్రి, అవునండి మీరు రండి, మీరు నాకు చెప్పండి అండి అని న్యాయంగా కనికరం కలిగి దీన మనసు కలిగి ఆయన లోపల కూర్చోబెట్టుకొని చక్కగా చెప్తా ఉంటే చేతులు కట్టుకొని ఇంటూ న్యాయంగా నడుచుకోవడానికి అదిగో నీళ్ళు అక్కడ ఉన్నాయి, నాకు బాప్తిస్మీ అని అన్నాడు. ఏమన్నాడు? అది గుంట బాబు, అందులో గుంటలో మురికి నీళ్ళు ఉన్నాయి, అవి ఎన్నో రోజుల నుంచి స్టాక్ ఉన్నాయి, అందులో వద్దు అంటే లేదు అది నీరు, ఆ నీరు బాప్తిస్మం ఇవ్వడానికి ఆటంకపరచదు, అడ్డుపడదు, నువ్వు కూడా అడ్డుపరచకు, ఆటంకపరచకు అని అన్నాడు. అంతే. దర్శనం ఉన్నవాడి వ్యక్తిలో దీన మనస్సు ఉంటుంది. వాడు ఉప్పొంగడు, ఎగిరెగిరి పడ్డు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నేను చెప్పింది అర్థమవుతుందా? దర్శనం ఉన్న వ్యక్తి తొందరపడ్డు, దర్శనం ఉన్న వ్యక్తి తొందరపడి ఇబ్బందులు పడ్డు. దేవుడు చెప్పేంత వరకు, దేవుడు చేయమనేంత వరకు, దేవుడు హెచ్చించేంత వరకు, దేవుడు గొప్ప చేసేంత వరకు దేవుని యొక్క బలీయమైన హస్తముల కింద దాగి ఉంటాడు. ఇంకా చాలు, రా బయటికి రా, నువ్వు రైజ్ అప్పావు, నువ్వు కనపడు అనేంతవరకు అలా దాగి ఉంటాడు. హల్లెలూయా. ఎవరైనా దర్శనం ఉన్న వ్యక్తి ఈ రాత్రికాల సమయంలో ప్రియులారా, దేవుడు నీ దగ్గర నుంచి కోరుకుంటుంది ఈ సంవత్సరం ఏంటో తెలుసా? నీ దర్శనంలో నువ్వు నడిపించబడాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆ దర్శనము నీలో బయలుపరచబడాలంటే నువ్వు న్యాయంగా నడుచుకోవాలి, కనికరాన్ని ప్రేమించాలి, దీన మనస్సును కలిగి ఉండాలి. నాలుగోది, నాకు ఇష్టమైంది, నీ హృదయాన్ని దేవుడికి ఇవ్వాలి. దర్శనం కలిగినటువంటి వ్యక్తి యొక్క హృదయములో దేవుని యొక్క ఆలోచనలే ఉంటాయి, దేవుని యొక్క తలంపులే ఉంటాయి, దేవుని యొక్క ఉద్దేశాలే ఉంటాయి. దేవుని పని గురించి అయినా, ఆ దర్శనం గురించి అయినటువంటి చింత, వేదన, బాధ, ఆ రోషం, ఆ పౌరుషం ఉంటుంది. ఆ దర్శనం హృదయాన్ని మండిస్తూ ఉంటుంది, కదిలిస్తూ ఉంటుంది, ప్రేరేపిస్తూ ఉంటుంది, ఉత్తేజపరుస్తూ ఉంటుంది, పురికొల్పుతూ ఉంటుంది. ఏమీ లేదు, చల్లగా తిని చల్లగా పడుకుంటున్నావు అనుకో, యేసు రక్తమే జయం. హల్లెలూయా. ఉపవాసం అంటావు, హల్లెలూయా. ఉపవాసం అంటావు, ప్రార్థన ఉండదు, ఏముండదు, పొద్దున సాయంత్రం వరకు తాగడం తినడమే, జ్యూసుల మీద జ్యూసులు తాగుతావు. ఏం ఉపవాసం? నిద్రపోవడం ఉపవాసం, టీవీ చూడడం ఉపవాసం. హల్లెలూయా. దర్శనం ఉన్నటువంటి వ్యక్తి టైం పాడు చేసుకోడు తెలుసా? శ్రేష్టమైన మాట చెప్తా వినండి. దర్శనం ఉన్నటువంటి వ్యక్తి సమయాన్ని వృధా చేసుకోడు, సమయాన్ని వ్యర్థపరచుకోడు, సమయాన్ని నష్టపరుచుకోడు. తన దర్శనంలో ఎలా ఇంకా ముందుకెళ్ళాలి, ఆ దర్శనాలు ఎలా పెద్దది చేసుకోవాలి, ఆ దర్శనాలు ఎలా గొప్ప చేసుకోవాలి, ఆ దర్శనాలు ఎలా నెరవేర్పు జరిగించుకోవాలన్న ఆలోచన, తృష్ణ, కోరిక, ఆశ, వేదన, ప్రయాసం, కష్టం ఉంటుంది. దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఎవరు? ఉపవాసం ఉంటాడు. ఎవరు? దర్శనం ఉన్న వ్యక్తి. దర్శనం లేని వ్యక్తి ఏం చేస్తాడు? సెల్ ఫోన్ తీస్తాడు, యేసు రక్తమే ఇవాళ తాజా న్యూస్ ఏంటి, వీళ్ళు ఏంటి లేటెస్ట్ న్యూస్, వీళ్ళు ఏం వీడియోలు వచ్చాయి, ఏంటి కొత్త సరుకు, రీల్స్ షేర్ చేయడం, షార్ట్లు షేర్ చేయడం, జోకులు చూడడం, నవ్వుకోవడం, వాళ్ళకి వీళ్ళకి పంపించడం. హల్లెలూయా, యేసు రక్తమే జయం. యాక ఏది? దర్శనం లేని వ్యక్తి. కొంతమంది దర్శనం ఉన్న వ్యక్తులు ఏం చేస్తున్నారు తెలుసా? దర్శనాన్ని పక్కన పెట్టి చూడకూడని చూస్తూ ఉన్నారు, చేయకూడని చేస్తూ ఉన్నారు. నేను ఎన్నోసార్లు చెప్తాను నాతో వచ్చే సేవకులకి, ప్రేయర్లకి, నువ్వు ఒక సేవకుడివి, నీ మీద ఒక మంచి అభిషేకం ఉంది, నీకు ఒక దర్శనం ఉంది, ఆ దర్శన ప్రకారం హుందాతనాన్ని మెయింటైన్ చేయి, అలా నడుచుకో అని చెప్తా. ఏమవుతుందన్నా, భలే ఉన్నామన్నా, నా చేతిలో బ్యాగ్ గుంజుకుంటారు, లేదా బైబిల్ గుంజుకుంటూ ఉంటారు. నా చేతులు లేవా మోయడానికి, పట్టుకోవడానికి? నాకు దర్శనం ఉందిగా, ఆ దర్శనం నేను చేసుకోవాలి వద్దా? నా దర్శనాన్ని నువ్వే లాక్కుంటే ఎట్టా? నేనేం చేయాలా? బైబిల్ మోయలేనంత, బ్యాగ్ మోయలేనంత బలహీనంగా ఉన్నామా? ఎవరు లేరు, మన ఇద్దరమే ఉన్నామంటే సరే షేర్ చేసుకుందాం, నీది నీ మొత్తం, నాది మోయి, యేసు రక్తమే జయం. అక్కడ 100 మంది విశ్వాసులు ఉంటారు, ఇంకా వేరే సేవకులు ఉంటారు పిలిచిన వాళ్ళు, వాళ్ళ ముందే యేసు రక్తమే జయం.
మీకు ఎవరికి బాధ అయినా పర్లేదు, నష్టం కష్టమైనా గుండె వేదనైనా పర్లేదు, నేను చెప్పేది మాత్రం చెప్తాను అంతే. ఎవరు ఏదైనా నేను భయపడను, బాధపడను. తెలుసుకోవాలి వాళ్ళు. తెలుసుకోకపోతే ఇంకా అట్లనే అజ్ఞానంతో మూర్ఖత్వంతో ప్రవర్తిస్తూ ఉన్నారు, తెలియని తనంతో అలానే ఇంకా చేస్తూ ఉన్నారు. దానివలన వారి దర్శనము చులకన చేయబడుతుంది, తగ్గించబడుతుంది. హల్లెలూయా. ఒక దర్శనం కలిగి ఒక భారం ఉందన్నటువంటి ఆలోచన ప్రజలలో ఉండదు అలా చేస్తే. వారి హుందతనాన్ని, వారి యొక్క అభిషేకాన్ని వారు గౌరవిస్తూ వారి దర్శనంలో వారు నడవాలి. నీ దర్శనము పాటలు పాడడం ఆరాధన అదే చెయ్యి. నువ్వు సేవకుడికి వాక్యం చెప్పే దర్శనంతో వాక్యం చెప్పు, ఆరాధన చెయ్యి. దర్శనాలు చూసి దర్శనాలు, ప్రవచనాలు, స్వస్థత అవే చెయ్యి చక్కగా. నేను బ్యాగులు ఎవడు మోయమంటాడు, బైబిల్స్ ఎవడు మోయమంటాడు? ఏం చేయమని చెప్పాడా దేవుడు నిన్ను? చెప్పలేగా. మరి ఎందుకు చేస్తారు? దర్శనం ఉన్నోడు ఏది చేయడు. తన దర్శనాన్ని ఈ మీటింగ్లో ఎలా నేను ఫుల్ఫిల్ చేసుకోవాలని ఆలోచన చేస్తాడు. నాకు అవకాశం దొరికిద్దా నా దర్శనాన్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఒక తృష్ణ, ఆశ, కోరిక కలిగి ప్రార్థన చేస్తూ ఎదురు చూస్తూ ఉంటాడు. ఇది దర్శనం ఉన్న వ్యక్తి యొక్క లక్షణం. ఏ దర్శనం లేనివాడు, క్లారిటీ లేనివాడు, దర్శనాన్ని పక్కన పెట్టినవాడు ఇలాంటి పనులు చేస్తూ ఉంటాడు. లైవ్లో ఉన్నటువంటి వాళ్ళారా, మీకు కోపం వచ్చినా పర్లేదు, ఆఫ్లైన్లో రేపు చూసినా కోపం వచ్చినా పర్లేదు, కానీ నేను చెప్తాను దేవుని ఆత్మ ద్వారా. నీ దర్శనం ఏంటో తెలుసుకో, దాని ప్రకారం నడుచుకోవడానికి ఇష్టపడు. నీ దర్శనమే నేను గొప్ప చేస్తుంది, నీ దర్శనమే నేను ఆశీర్వాదకరంగా ఒక రోజున దేవుడి ఎదురు నిలబెడుతుంది. ఒక సక్సెస్ఫుల్ మ్యాన్ ఆఫ్ అ గాడ్, ఉమెన్ ఆఫ్ అ గాడ్గా, ఒక ప్రొఫెట్గా, అపోస్తులుగా దేవుడి ఎదురు నిలబెడుతుంది, ప్రజల ఎదురు నిలబెడుతుంది. ఇశ్రాయేలు ప్రజలతో మీకా ప్రవక్త అదే మాట్లాడుతూ ఉన్నాడు. ఉత్తమమైనటువంటిది న్యాయంగా నడుచుకోవడం, కనికరాన్ని ప్రేమించడం, దీన మనస్సు కలిగి ఉండడము, నీ హృదయాన్ని దేవుడికి అర్పించడము, ఇదే దేవుడు మీ నుంచి కోరుకుంటూ ఉన్నాడు ఈ 2025 సంవత్సరం. ఆయన కోరుకునేది ఇది. ఆచారబద్ధంగా, సాంప్రదాయబద్ధంగా ఆరాధించాలని నేను కోరుకోవట్లేదు. ఒక న్యాయము కలిగి, కనికరము, దీన మనస్సు కలిగి, ప్రేమ కలిగి, హృదయాన్ని అర్పిస్తూ ఆయన ఆరాధించాలని కోరుకుంటా ఉన్నాడు. అందుకే నేను బలిని కోరట్లేదు, కనికరాన్ని కోరుతున్నాను అన్నాడు. నాకేమొద్దయ్యా మీ దగ్గర నుంచి, మీ హృదయం నాకు కావాలని అడుగుతా ఉన్నాడు ప్రకటన గ్రంథంలో ఆయన. ఇది గుర్తెరిగిన వారే వీటిలో నడవండి. మీ దర్శనము మీ జీవితంలో దేవుడు నెరవేర్పు జరిగిస్తాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు కూడి వచ్చిన మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.